ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సంత్ గురునానక్ దేవ్జీ జయంతి మనము జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. గురునానక్ దేవ్జీ ఆయన 1469 తల్వండి గ్రామంలో, అంటే లాహోర్, ఇప్పుడు ప్రజెంట్ లాహోర్లో ఉంది, అంటే పాకిస్తాన్. ఒకప్పుడు భారతదేశం అనేది అఖండ భారతంగా ఉన్నప్పుడు, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, బ్రిటిష్ పరిపాలన కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, శ్రీలంక, తర్వాత టిబెట్, నేపాల్ అండ్ పాకిస్తాన్, ఇవన్నీ కూడా భారతదేశ భూభాగాలు. ఇండిపెండెన్స్ వచ్చాక విడిపోయినాయి ఇవన్నీ కూడా. సో అప్పుడు అన్నీ కలిసే ఉన్నాయి కాబట్టి గురునానక్ దేవ్జీ అక్కడ లాహోర్ దగ్గర తల్వండి గ్రామంలో ఆయన జన్మించారు 1469లో. సో వీళ్ళ యొక్క సాంప్రదాయం ఏంటి, ఈయన పుట్టిన వాళ్ళ ధర్మం యొక్క సాంప్రదాయం ఏంటంటే హిందూ ఇస్లామిక్ ట్రెడిషన్. అంటే హిందూ ట్రెడిషన్లో, అదేవిధంగా ఇస్లామిక్ ట్రెడిషన్లో, అంటే రెండు కలగలిపినటువంటి ఒక సంస్కృతి ఉన్నటువంటి రోజుల్లో ఆయన జన్మించాడు. ఇక దాని తర్వాత ఆయన పెద్దగా చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్ ఆయన. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక అన్వేషణలో ఆయన జీవించాడు. అంటే ప్రతి దాంట్లో ఒక సత్యాన్ని వెతకడం, తర్వాత ప్రతి దాంట్లో ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని వెతకడం, అన్వేషణ చేయడం అనేది ఆయనకి చిన్నప్పటి నుంచి ఉంది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రి వ్యాపారస్తులు అన్నమాట, మర్చెంట్ ఫ్యామిలీ వాళ్ళది. ఆ వ్యాపారం చేస్తున్నటువంటి దశలో అట్లా ఒక్కొక్క ఊరు అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ తిరుగుతున్నటువంటి క్రమంలో తను ఇక్కడ భారతదేశానికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు భారతదేశము, ఒకప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశమే. సో అట్లా తను తిరుగుతున్నటువంటి క్రమంలో భారతదేశంలోకి వచ్చాక ఆయన ఈ భక్తులతో తిరగడము, సత్సంగాల్లో తిరగడము, తర్వాత కొంతమంది మహాపురుషులతో తిరగడం చేశాడు. అంటే ఇప్పుడు మనము చెప్పుకున్నట్టు 14-15వ శతాబ్దాల్లో భక్తి ఉద్యమం అనేది వచ్చిందని మనం చెప్పుకున్నాం. కబీర్ దాసు, తర్వాత నామ్దేవ్, చైతన్య మహాప్రభు, వీళ్ళ ద్వారా ఒక భక్తి మూమెంట్ అనేది వచ్చింది. సో వాళ్ళ సమకాలీకనంగా, అంటే కాంటెంపరీగా ఈయన అదే శతాబ్దంలో ఈయన జన్మించడం జరిగింది. సో అట్లా తన జీవిత ప్రయాణం అనేది కొనసాగుతున్నటువంటప్పుడు ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా సేవా తత్పరత ఎక్కువ, సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ అన్నమాట ఆయనది. అయితే ఒక మనిషి సేవ అనేది ఎలా చేస్తాడు, జనరల్గా దానం చేసినా, పుణ్యం చేసినా, ఏదైనా మంచి కార్యం చేసినా జనరల్గా ఎలా చేస్తారు, దాంట్లో అహంకారం ఉంటుంది, ఫలాపేక్ష ఉంటుంది, ప్రతిఫలాన్ని ఆశించడం ఉంటుంది, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు కావాలనిపిస్తుంది, అవునా, పేరు ప్రఖ్యాతులు కావాలనిపిస్తుంది. వీటన్నిటినీ ఆశించి సేవ చేస్తారు. కానీ నిజమైనటువంటి సేవ అంటే ఏంటి, సేవా తత్పరత అంటే ఏంటి అనేది ఆయన నిరూపించాడు ఆయన జీవితంలో. సేవా తత్పరత అనేది ఎలా వస్తుంది మనిషికి అంటే, ఇందాకన మనము ఒక విషయం నేను మీకు చెప్పాను. ఏంటి అంటే సేవ, తర్వాత ప్రార్థన, ఆరాధన, ఈ మూడు కూడా, అంటే ఒక విధంగా పూజ దేవాలయంలో చేసిన, ఒక వ్యక్తికి చేసిన, ఒక కర్మ ద్వారా చేసిన ప్రతిదీ కూడా ఆ భగవంతుడికి సమర్పించబడుతుంది అని ఒక భావంతో చేసేవాళ్ళు సేవ కూడా. మనకి జనరల్గా భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. ఏంటి అంటే ఎవరికైనా మనము ఇంటికి అతిథిని పిలిచి భోజనం పెట్టినప్పుడు వాళ్ళకి మనం దక్షిణ కూడా ఇచ్చేవాళ్ళం. ఈ రోజుల్లో కూడా కల్చర్ ఉంది. భోజనం పెట్టారు కదా, మరి దక్షిణ ఎందుకు ఇవ్వడం? జనరల్గా ఉంటుంది కదా మనకి కొన్ని సాంప్రదాయాలు ఈ రోజుల్లో కూడా చాలామంది చేస్తూ ఉంటారు, దక్షిణ కూడా ఇస్తారు.
ఎందుకు ఇవ్వాలి దక్షిణ, ఎందుకు ధనాన్ని వ్యయాన్ని సమర్పించాలి అంటే భోజనం పెట్టడం అనేది నీ తృప్తి కోసం పెట్టావు, నీ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టావు. దక్షిణ ఎందుకు ఇచ్చావంటే నువ్వు పెట్టిన భోజనాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు ఇచ్చావు. అంటే ఒక భగవంతుడికి సమర్పిస్తే ఎంత భక్తిభావంతో సమర్పిస్తావో అట్లా నీ వ్యయాన్ని, అంటే నువ్వు సంపాదించిన డబ్బు, నీ దగ్గర ఉన్నటువంటి సంపద, నీకు ఉన్నటువంటి ఈ యొక్క సమృద్ధి అంతా కూడా భగవంతుడు ఇచ్చిందే. ఇదంతా భగవంతుడు ఇచ్చి. ఈశావాస్య ఉపనిషత్తులో ఒక ఋషి చెప్తాడు ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా భగవంతుడిదే, మనము మధ్యలో వచ్చి మధ్యలో వెళ్తున్నాం. అవునా? ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా మనం పుట్టక ముందు ఉంది, మనం చచ్చిపోయాక కూడా ఉంటుంది. ఇది ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. ఈ జగత్తు యొక్క సంపద ఏదైనా, భౌతిక సంపద ఏదైనా కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, ఆస్తులు కానీ, వాట్ ఎవర్ ఇట్, భూములు కానీ, ఇవన్నీ కూడా మనం పుట్టక ముందు ఉన్నాయి, మనం చచ్చిపోయాక కూడా ఉంటాయి. ఇవి మనతో రావు. కేవలము ఇవి శాశ్వతంగా ఇక్కడే ఉంటాయి, భూమి మీదే, మనమే వచ్చిపోతాం. అయితే ఎవరైతే నీ ఆతిథ్యాన్ని స్వీకరించారో, అంటే అతిథి దేవో భవ అని అంటారు కదా, మనకి చెప్తారు కదా మనకి ధర్మగ్రంథాలు. అతిథి దేవోభవ అంటే అతిథి భగవంతుడి స్వరూపంలాగా వచ్చాడు. ఈ భగవంతుడి స్వరూపంలాగా వచ్చినటువంటి అతిథి నువ్వు పెట్టిన భోజనాన్ని గ్రహించాడు, భోజనాన్ని స్వీకరించాడు. ఈ భోజనాన్ని స్వీకరించినప్పుడు నువ్వు అతనికి కృతజ్ఞతా భావం ఎట్లా తెలియజేస్తావు? నీ తృప్తి కోసం నువ్వు భోజనం పెట్టావు, నీ సంతృప్తి కోసము నువ్వు అతనికి ఆహారాన్ని పెట్టావు, అతను స్వీకరించాడు. స్వీకరించినప్పుడు మరి అతని రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావు అంటే ఏదైతే సమాజం నుంచి నీకు సమృద్ధి వచ్చిందో, ఏదైతే భగవంతుడు ఒక బ్లెస్సింగ్ ద్వారా, అంటే ఎవరైనా ఏదైనా సంపాదించారంటే ఇది దేవుడి ఆశీర్వాదము లేకపోతే పెద్దల ఆశీర్వాదం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఆశీర్వాదం నువ్వైతే సంపాదించావు, బ్లెస్సింగ్స్ ద్వారా సంపాదించావో అది అతనికి సమర్పిస్తున్నావు. ఎందుకంటే కృతజ్ఞతా భావం. ఎందుకు నీకు అతని పట్ల కృతజ్ఞతా భావం? దక్షిణ ఎందుకు సమర్పిస్తారంటే ఒక గ్రాటిట్యూడ్. నువ్వు నేను పెట్టిన అన్నాన్ని స్వీకరించినందుకు దీన్ని కూడా స్వీకరించు. ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈరోజు నాకు భగవంతుడి రూపంలో నువ్వు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించావు కాబట్టి నీకు కృతజ్ఞత వ్యక్తపరుస్తూ దక్షిణ ఇస్తారనమాట. ఇది సేవా తత్పరత. అంటే ఒక వ్యక్తికి సేవ చేసినా, ఒక సమాజానికి సేవ చేసినా, ఏది చేసినా కానీ ఒక భగవంతుడికి పూజ చేస్తే, భగవంతుడిని ఆరాధిస్తే, ఒక ప్రార్థన చేస్తే ఎంత సమర్పణ భావంతో, ఎంత హృదయపూర్వకంగా చేస్తామో ఆ సేవ చేసినా అదే భావనతో చేయాలి. అంటే ఫలితాన్ని ఆశించకుండా, అహంకారం లేకుండా, అజ్ఞానం లేకుండా, తర్వాత మూర్ఛ లేకుండా, ఎలాంటి నెగిటివిటీస్ లేకుండా, కామము, క్రోధము, ఈర్ష, ద్వేషము ఇదేది లేకుండా ఒక నిష్పక్ష భావంతో, ఎలాంటి నెగిటివిటీస్ లేకుండా మనం ఎప్పుడైతే అది చేస్తామో అది అక్కడికి సమర్పించబడుతుంది. అందుకే మనకి భారతదేశంలో పురాతన కాలం నుంచి ఒక నమ్మకము చాలా ఉంది, చాలామందికి ఉంది, ఇప్పటికీ ఉంటుంది. ఏంటంటే ప్రతి కణకణంలో, ప్రతి జీవిలో, ప్రతి వ్యక్తిలో భగవంతుడు అనేవాడు ఉంటాడు అని నమ్ముతారు కదా అందరూ. సర్వాంతర్యామి, ప్రతి జీవిలో ఉంటారని అంటాడు. అహింస ఎందుకు చేయకూడదు? హింస ఎందుకు చేయకూడదు అంటే ప్రతి జీవిలో ఆ భగవత్ తత్వం అనేది ఉంటుంది కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని బాధపడ్డా, ఒక జీవిని బాధ పెట్టినా ఆయన్ని బాధ పెట్టినట్టే అనేటటువంటి ఆ సిద్ధాంతంతో మనము హింస చెయ్యొద్దు అని అంటారు. అందుకే అహింసకి పెద్దపీట వేస్తారు భారతదేశంలో. అహింసనే పరమధర్మం అంటారు. ఎందుకంటారంటే ఒక వ్యక్తిని మనం సంతోషపెట్టాలి, లేదా ఒక జీవిని సంతోషపెట్టాలి. మనసా వాచా కర్మణ మనం దేన్ని మనము హింసించకూడదు అనేది ఒక సిద్ధాంతం అనేది ఉంది. అదేవిధంగా ఈ సేవా తత్పరతతో మనం వెళ్ళినప్పుడు, ఒక సేవలో మనం జీవించినప్పుడు ఏంటంటే సేవ చేసినప్పుడు భగవంతుడికి ఆరాధన చేస్తే, భగవంతుడికి ప్రార్థన చేస్తే ఎంత పవిత్రంగా, ఎంత నిష్పక్షపాతంగా, ఎంత భక్తిభావంతో చేస్తామో ఒక వ్యక్తికి సేవ చేసినా, ఒక జీవికి సేవ చేసినా, సమాజానికి సేవ చేసినా అలాగే చెయ్యాలి. అప్పుడు ఆ సేవ అనేది ఒక ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది అని సేవ ద్వారా, ఆరాధన ద్వారా, అదేవిధంగా ప్రార్థన ద్వారా, భక్తి యోగం ద్వారా, వీటన్నిటి ద్వారా
ఆయన జ్ఞానోదయాన్ని అందుకున్నాడు గురునానక్ దేవ్జీ. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా వ్యాపార కుటుంబంలో జన్మించాడు. ఆ జన్మించినప్పుడు తను పెరుగుతున్నటువంటి దశలో కూడా ఆయన తండ్రి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కురా అని చెప్పి ఆయనకి డబ్బులు ఇస్తే దాని దారిలో వెళ్తుంటే ఎవరైనా సన్యాసులు, సాధువులు, బిచ్చగడుసులకు దానం చేసి వచ్చేవాడు అన్నట్టు. ఆఖరికి ఇంటికి వచ్చేసాక తండ్రి అరే వస్తువు ఏది అని అడిగితే, వస్తువు ఏముంది ఇవాళ కాకపోతే రేపైనా కొనుక్కోవచ్చు, అతను ఆకలితో ఉన్నాడు, తనకి నేను పెట్టేసి వచ్చాను అనేవాడు అనమాట. అంటే తనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా తను దానం చేసి వచ్చేవాడు. ఎక్కడన్నా నువ్వు దేవాలయానికి వెళ్ళేసి అన్నదానం చేసిరా అని చెప్పి ఎక్కడైనా డబ్బులు ఇస్తే ఆ తీసుకెళ్ళి ఎక్కడ సన్యాసుల సంఘం అనేది ఎక్కడుంది అక్కడ పెట్టి వచ్చేవాడు వాళ్ళకి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ సేవ అనేది నిస్వార్థమైనటువంటి సేవ. ఎలాంటి ఫలాపేక్ష లేదు, ఎలాంటి లాభాపేక్ష లేదు, ఎలాంటి కీర్తి అపేక్ష లేదు, పరువు అపేక్ష లేదు. అంటే ఒక నిష్పక్షపాతంగా తను సర్వీసు ఇచ్చుకుంటా. అంటే ఒక భగవంతుడికి సేవ చేస్తే ఎలా చేస్తాడో ఒక మనిషికి కూడా అలాగే చేసేవాడు, ఒక జీవికి కూడా అలాగే చేసేవాడు, ఈవెన్ సమాజానికి కూడా అలాగే చేసేవాడు. ఎందుకంటే ఆ కాలంలో గురునానక్ దేవ్జీ కాలంలో, ఈ భక్తి ఉదయం వచ్చిన కాలంలో ఈ కులము, మతము, విద్వేషాలు, డిస్క్రిమినేషన్స్, అంటరానితనము ఇవన్నీ చాలా ఉండేవి భారతదేశంలో మనకి. దీని ద్వారా ఏమైపోయిందంటే ఒకళ్ళని తాకితే తప్పు, ఒకళ్ళు మన ఇంట్లోకి వస్తే తప్పు, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ, ఈ రకరకాల విభేదాలు చాలా ఉండేవి. సో ఈ సత్పురుషులంతా, ఈ సంతులంతా ఏం చేశారంటే అసలు భక్తి ఉద్యమము ముఖ్యంగా రావడానికి మూల కారణం ఏంటంటే ఈ విద్వేషాలన్నీ వెళ్ళిపోవాలా. మనుషులంతా ఒకటే, సమాజం అంతా ఒకటే, తక్కువ ఎక్కువ అనేటటువంటి భావన కాదు, మానవత్వం ఇంపార్టెంట్, మానవత్వంతో జీవించాలి, అందరూ సమానత్వంతో జీవించాలి, సమతతో జీవించాలి అని చెప్పి ఈ కులాన్ని, మతాన్ని, రకరకాల డిస్క్రిమినేషన్స్ని వీళ్ళంతా వ్యతిరేకించారు. కాబట్టి వీళ్ళు జ్ఞానాన్ని పంచేటటువంటి క్రమంలో, వీళ్ళు సేవ చేసేటటువంటి క్రమంలో ఎలాంటి విభేదాలు లేకుండా అందరికీ సమానంగా పంచారు ఆ కాలంలో. సో భక్తి ఉద్యమం అనేది అంధవిశ్వాసము, అంధశ్రద్ధ ఇవన్నీ తీసేయడానికి ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఏంటంటే ఈ రకరకాల విభేదాల నుంచి బయటపడేయాలి మనుషులంతా ఒకటే, మానవత్వంతో ఒకటే, భూమి ఒకటే, జ్ఞానం ఒకటే, అంత ప్రపంచం అంతా ఒకటే, విశ్వం అంతా ఒకటే. ఇక్కడ విభేదాలు అనేవి అంటే భగవంతుడి సృష్టిలో విభేదాలు లేనప్పుడు మనిషి దృష్టిలో ఎందుకు విభేదాలు? సృష్టిలో విభేదం లేనప్పుడు మనుషులకు ఎందుకు విభేదాలు? ఇదంతా మనుషులు క్రియేట్ చేసుకున్నారు, ఇది రాంగ్ ఇదంతా. కాబట్టి అందరి మనుషుల్లో ప్రవహించే రక్తం ఒకటే, అందరి శరీర విధానం ఒకటే, అందరి జీవిత విధానం ఒకటే. కాబట్టి ఈ విభేదాలన్నీ ఉండద్దని చెప్పి ఈ కులానికి, మతానికి అతీతంగా వెళ్ళి వాళ్ళు సేవని చేశారు, జ్ఞానాన్ని అందించారు, మళ్ళీ ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొని వచ్చారు ఈ భక్తి మూమెంట్ ద్వారా. అదేవిధంగా గురునానక్ దేవ్జీ కూడా ఇవన్నిటినీ వ్యతిరేకించేసి ఆయన ఈ సేవ చేసిన, ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన ఇదంతా కూడా ఆయన చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తున్నటువంటి క్రమంలో ఇలా డబ్బులు ఇస్తే దుబారా చేస్తున్నాడు అని చెప్పి తండ్రి ఏం చేస్తాడంటే ఇంకా డబ్బులు ఇవ్వడం ఆపేస్తాడు ఆయనకి. ఆపేసి ఆయన ఒక షాప్లో పని చేయమని పెడతాడు షాప్లో. అయితే అతన్ని చదువుకోడు పెద్దగా, తనకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, గురునానక్ దేవ్జీకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక షాప్లో షాప్ కీపర్ లాగా పెడతాడు అన్నట్టు. ఆ పెడుతున్నటువంటి క్రమంలో ఈయనకి ఒక అలవాటు ఉంది. ఏం చెప్పాను మీకు? ఆరాధన అని చెప్పాను కదా. ఆరాధన అంటే ఏంటంటే ఇతనికి భగవంతుడి మీద ఒక శ్రద్ధ భక్తి, ఆయన తర్వాత గురువుల మీద ఒక శ్రద్ధ భక్తి, సత్పురుషుల మీద ఒక శ్రద్ధ భక్తి చాలా ఉండేది. ఆయన ఏ పని చేస్తున్నా 24 అవర్స్ ఆ స్మరణలో జీవించేవాడు అన్నట్టు. అంటే ఒక వ్యక్తిని చూసినా, ఒక జీవిని చూసినా, ఒక మనిషిని చూసినా, భగవంతుడిని చూస్తే మనం ఆశ్చర్యకరంగా ఎట్లా చూస్తామో, ఒక సత్యాన్ని చూస్తే మనం ఎలా చూస్తామో అదే దృష్టితో ఆయన చూసేవాడు అన్నట్టు. ప్రతి ఒక్క స్థితిని అలాగే చూసేవాడు. అంటే ప్రతి దాంట్లో ఆ భగవత్ తత్వాన్ని చూసేవాడు, ప్రతి దాంట్లో ఒక సత్యాన్ని చూసేవాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు ఓ రోజు ఆ షాప్లో తను పనిచేస్తున్నప్పుడు ఒక కస్టమర్ వస్తాడు. వచ్చి నాకు ఒక 15 కేజీల గోధుమలు కావాలని అడుగుతాడు. అయితే ఈయన కొలుస్తూ ఉంటాడు ఒక్కొక్కటి.
ఒకటి రెండు మూడు అట్లా హిందీలో ఏక్ దో తీన్ చార్ అలా కొలుస్తూ కొలుస్తూ 12 అయిపోయాక తేరా అనే పదానికి వస్తాడన్నట్టు. ఈ తేరా అంటే 13 అన్నట్టు. మనకు తెలుగులో 13, హిందీలో తేరా అంటారు. ఈ తేరా అనే వస్తువు అక్కడ ఆ వర్డ్ వచ్చాక ఆగిపోతాడు, ఇక ముందుకెళ్ళడు. ఎందుకంటే అక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి. తేరా అంటే ఇది నీది అన్నట్టు, తేరా అంటే అంతా నీది అన్నట్టు. ఓకే, ముందే తను ఒక ఆరాధనలో భక్తిభావంలో ఉన్నాడు కదా, ఈ తేరా తేరా అనుకుంటే అక్కడే ఆగిపోతాడు, ముందుకెళ్ళడు. అలా అంటూ 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 కళ్ళు మూసేస్తాడు. ఆ టైంలో కళ్ళు మూసేసి ఆ కొలుస్తున్న ఆ పాత్ర కింద పడిపోతుంది, తను కూడా కింద పడిపోతాడు గురునానక్ దేవ్. అంటే అక్కడ ఆ గోధుమలు కొలిచి అతనికి ఇస్తున్నటువంటి క్రమంలో నిజంగా అతని రూపంలో భగవంతుడే వచ్చాడు అంటే ఆయన భావం చూడండి. ఆ టైంలో ఆయనే వచ్చాడు, నేను ఆయనకే సమర్పిస్తున్నా, ఇదంతా నీదే, తీసేసుకో, నేను కూడా నీవాణ్ణే, నన్ను నేను నీకు సమర్పించేసుకుంటున్నానని చెప్పి ఆ వ్యక్తిని చూసి అక్కడ పడిపోతాడు. తను ఈ తేరా అనే పదం దగ్గర పడిపోతాడు. ఆ పడిపోయాక ఏమైంది ఏమైంది అనుకుంటా అందరూ దగ్గరకు వచ్చి చూస్తే ఒక తెలియనటువంటి ఒక అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు తను. అది తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఇలా తను సాధన చేస్తున్నటువంటి క్రమంలో ఆయన మంచి సింగర్, మంచి ఆయన రైటరు, పోయేటి. గురునానక్ దేవ్జీ షబద్స్ రాశాడు, శబద కీర్తన అంటారు దాన్ని. గురుగ్రంథ సాహెబ్లో ఇవన్నీ కూడా పొందుపరిచారు. ఇవన్నీ పొందుపరిచి ఆయన మంచి పోయెట్, రైటరు, మంచి థింకరు, క్రియేటివ్గా మంచి పాటలు పాడేవాడు అనమాట. అయితే ఆయనకి ఈ సంఘటన అనేది జరిగాక ఈ కీర్తన భజనలో ఎక్కువ ఉండేవాడు. ఈ భక్తులతో వెళ్ళడము, సత్సంగాల్లో వెళ్ళడము, వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేయడము, కీర్తన భజన్స్ పాడడము, ఇదంతా ఆయనకు అలవాటు అయిపోయింది. అట్లాగే ఒకరోజు బాగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఓ రోజు రాత్రి వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఆయన ఆరు బయట కూర్చుంటాడు. అక్కడ బాల్కనీలో కూర్చొని ఆ వర్షాన్ని చూస్తూ, ఆ ప్రకృతిని చూస్తూ పాడుతూ ఉంటాడు. తనలో తానే పాడుకుంటూ ఉంటాడు. ఆ పాడుకుంటూ ఉంటున్నప్పుడు అలా పాడుతూ పాడుతూ ఆ నైట్ ఎలా గడిచిపోయింది అనేది కూడా మర్చిపోతాడు ఆయన. ఆ పాడడంలో ఎంత నిమగ్నం అయిపోతాడు అంటే తాను మర్చిపోతాడు, ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు. ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయాక తెల్లవారుజామున వచ్చేస్తుంది, అంటే 3-4 మధ్యలో ఇంకా దీపం వెలుగుతూ ఉంటుంది, ఆ వరండాలో దీపం వెలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె నానక్ తల్లి వస్తుంది, వచ్చేసి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది. నిద్రపోలేదంటే అప్పుడే పక్షులు అరుస్తూ ఉంటాయి, బయట పక్షులు అరుస్తూ ఉంటాయి, తెల్లవారుతుంది కదా, ఆ పక్షులన్నీ అరుస్తూ ఉంటాయి. అక్కడ ఆవిడకి పోయేటిక్గా ఒక వర్డ్ చెప్తాడు, అంటే ఒక కవి హృదయంతో ఒక మాట చెప్తాడు. ఏంటంటే ఒక ప్రేమతత్వంతో ఏం చెప్తాడంటే, ఈ పక్షి తన ప్రియుడి కోసం అరుస్తోంది, పిలుస్తోంది రమ్మని చెప్పి. దాని ప్రియుడు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడు, పిలవగానే వచ్చేస్తాడు. కానీ నేను రాత్రి నుంచి పిలుస్తున్నా, నా లవర్ ఇంకా రావట్లే, నా బిలవేడ్ అని అంటాడు. కాబట్టి నేను ఇలా పాడడం అనేది ఆపేస్తే వెళ్ళిపోతాడేమో వచ్చి, కాబట్టి నేను ఆయన కోసమే పిలుస్తున్నా, నా ఈ కీర్తన, నా గానము, నా జీవితము అంతా దానికోసమే అని చెప్పి ఆ మాట చెప్పాక అలా తను ఆ స్టేట్లో ఉంటూ ఆయన పాడుతూ జ్ఞానోదయాన్ని అందుకున్నాడు గురునానక్ దేవ్జీ. అంటే సంగీతం అనేది కూడా ఒక మార్గం, గానము, నృత్యము ఇవన్నీ కూడా ఒక మార్గం. ఇప్పుడు మనకి 64 కళలు ఉన్నాయి కదా, 64 కళలలో ఈ నృత్యము, గానము, సంకీర్తన, ఈ పెయింటింగ్, ఆర్ట్, కవిత్వం రాయడం, పోయిటరీ రాయడం, ఇవన్నీ కళలు అనమాట. ఈ కళల ద్వారా కూడా మనము ఆ పరమ సత్యాన్ని తెలుసుకో. ఎందుకంటే ఇవన్నీ క్రియేషన్స్ కదా, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. ఈ సృజనాత్మకతతో మనం జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సృష్టికి సృజన అయినటువంటి ఆ తత్వం అనేది దీంతో మమేకం అయిపోతుంది. కాబట్టి తను పాడుతూ ఆయన అందుకున్నాడు. సో అట్లా ఆయనకి జ్ఞానోదయం వచ్చింది. అదే రోజు వచ్చేస్తుంది తనకి, అంటే ఒక తన్లీనతలోకి వెళ్ళిపోతాడు. అందుకే నేను చెప్తాను, సెలబ్రేషన్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అయి చేయండి అని చెప్పి. పెరిఫెరీగా చేయొద్దు, ఇన్వాల్వ్ అయి చేయాలి. అంటే అక్కడ ఏం జరిగింది, పాడుతూ ఉండడంలో అక్కడ ఏం జరిగిందంటే పాడేవాడు, చూసేవాడు వేరైపోయినాక ఏమైపోయింది, ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాక అక్కడి నుంచి ఆయనకి నాదం వచ్చేసింది.
బాహ్యమైనటువంటి సంగీతంతో అంతర్ సంగీతాన్ని అందుకున్నాడు. ఆ హృదయ కమలం వికసించింది, అనాహత చక్రంలో కాన్షియస్నెస్ అనేది వచ్చేసింది. అక్కడ నుంచి తను ఆ జ్ఞానోదయాన్ని అందుకున్నాడు. ఎప్పుడే దాన్ని జ్ఞానోదయాన్ని అందుకున్నాక ఈ సంగీతం ద్వారా ఆయన జ్ఞానోదయాన్ని అందుకున్నాడు కదా, మ్యూజిక్ ద్వారా, గానం ద్వారా. ఈ అందుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ గురు గ్రంథ సాహెబ్లో దాన్ని జపూజీ అంటారు. జపూజీ అంటే అది పంజాబీ వర్డ్ అన్నట్టు. మనం హిందీలో చెప్పాలంటే అజపా జాప్ అంటారు. అజపా జాప్ అంటే జపించకుండా, స్తోత్రించకుండా తనకు తానుగా స్వయంగా వచ్చేటటువంటి ఒక సంగీతం అజపా జాప్ అంటారు. జనరల్గా మనం ఒక మంత్రాన్ని, ఒక స్తోత్రాన్ని జపిస్తూ చేస్తాం కదా, ఇది కాదు. అజప అంటే ఎలాంటి జపం లేకుండా, స్తోత్రం లేకుండా అది మన అంతరంగంలో స్వతహా వచ్చేటటువంటి ఒక సౌండ్. దాన్ని ఏమంటారు? అనాహత నాదం అంటారు, ఓంకారం అంటారు. అందుకే ఆయన జపూజీలో ఆయన ఫస్ట్ ఇచ్చినటువంటి ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ఏక్ ఓంకార్ సత్నామ్, అంటే ఓంకారం ఒక్కటే సత్యము, ఓంకారమే భగవంతుడి స్వరూపము. అంటే ఈ యొక్క దైవత్వానికి రకరకాల రూపాలు ఉన్నాయి, అవునా? రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. విరాట్ అస్తిత్వానికి రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. దాంట్లో సౌండ్, తర్వాత లైట్. సైంటిస్టులు కూడా చెప్తున్నారు కదా, సమస్త విశ్వం అంతా కూడా శబ్దంతో, కాంతితో నడుస్తుంది. అందుకే ప్రతిదానికి శబ్దం ఉంటుంది, కాంతి ఉంటుంది, శక్తి ఉంటుంది, తర్వాత శబ్దం. మన మాటల్లో శబ్దం ఉంది, ప్రతి జీవికి శబ్దం ఉంది, ప్రతి వస్తువుకి శబ్దం ఉంది. ఈ శబ్దానికి మూల కారణమైనటువంటి శబ్దం ఏంటంటే ప్రణవనాదం, నాదోపాసన, అనాహత నాదం. అది ఎక్కడ ఉంది అంటే మన హృదయ చక్రంలో ఉంది. అందుకే ప్రతి ధర్మగ్రంథంలో, ప్రతి శాస్త్రంలో చాలా చోట్ల రకరకాల విభేదాలు మనకు కనబడతాయి. కానీ ఎన్ని చోట్ల విభేదించినప్పటికీ కూడా అన్ని ధర్మగ్రంథాలు ఒక చోట ఏకాగ్రమైతే ఎక్కడంటే నాదం గురించి. ఇప్పుడు మనకి హిందూ సాంప్రదాయంలో ప్రతి మంత్రం ఓంతో స్టార్ట్ అవుతుంది. ప్రతి మంత్రం ఓంతో మొదలు పెడతారు, అంటే నాదం అన్నట్టు, ప్రణవనాదం. అదేవిధంగా ఇప్పుడు మనకి సిక్ ధర్మంలో ఏకోంకార సత్యనాం అంటాడు, ఓంకారం ఒక్కటే సత్యం అంటారు. తర్వాత జెన్ మాస్టర్స్ దీన్ని వన్ హ్యాండ్ క్లాపింగ్ అంటారు, అంటే ఒక చేత్తో వచ్చేటటువంటి శబ్దం. తర్వాత బుద్ధుడు దీన్ని శూన్యం యొక్క సంగీతం అంటాడు, అంటే ఇన్నర్ సౌండ్, ఇన్నర్గా అంతరంగికంగా వచ్చేటటువంటి శబ్దము. తర్వాత ఇప్పుడు మనకి బైబిల్లో కూడా ఆది యందు వాక్యము, వాక్యమే దేవుడై ఉండేనను మన ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటుంది. ఇక్కడ వాక్యం అంటే నాదం అన్నట్టు, ఆది నుంచి ఉన్నటువంటిది నాదం. కాబట్టి ఇక్కడ సైంటిఫిక్గా చూసిన స్పిరిచువాలిటీ సైంటిస్టులు ఏం చెప్తారు? ఈ విశ్వం అనేది మనము డివైడ్ చేసినప్పుడు, ఇప్పుడు యాటమ్స్ ఉంటాయి కదా, యాటమ్ని డివైడ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, పాజిట్రాన్స్ ఇవన్నీ డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయినప్పుడు అన్నిటిని డివైడ్ చేస్తూ ఉంటే ఎలక్ట్రాన్ ఒక్కటి మిగులుతుంది. ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. మీరు ప్రతి వస్తువుని, ప్రతి స్థితిని మనం డివైడ్ చేస్తాం, కానీ వీటిని డివైడ్ చేయలేం. ఎలక్ట్రాన్ని మనం డివైడ్ చేయలేం. ఎలక్ట్రానే ఫైనల్ అన్నట్టు. ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. దీన్నే మనకి ఆధ్యాత్మికవాదులు మనకి ఎనర్జీ అంటారు, మన ఈ భౌతికవాదులు, శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ అంటారు. ఎలక్ట్రాన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ ఎలక్ట్రాన్ పుట్టుకకి కారణం ఏంటంటే శబ్దం, సౌండ్. ఈ సౌండ్ నుంచే ఈ టోటల్ యూనివర్స్ అనేది ఫామ్ అయింది. ఈ ఎలక్ట్రాన్ తర్వాత ఈ సౌండ్ రెండిటి యొక్క కలయికతో ఈ యొక్క విశ్వం అనేది ఆవిర్భావం జరిగింది. అది గ్రహం కానీ, నక్షత్రం కానీ, జీవులు కానీ, చెట్లు కానీ, ఏదైనా కానీ దాని నుంచి ఆవిర్భావం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క స్థితిలో, ప్రతి దాంట్లో కూడా మనకి శక్తి ఉంటుంది. తర్వాత అదేవిధంగా మనకి ఈ యొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీ ఉంది, సౌండ్ ఉంది. ఈ సౌండ్ అండ్ ఎనర్జీ ద్వారా మొత్తం యూనివర్స్ అనేది నడుస్తోంది అని చెప్పి రకరకాల సిద్ధాంతాలు మనకున్నాయి. సైన్స్లో కూడా మనకి అనేక రకాల సైంటిస్టులు ప్రూవ్ చేస్తున్నారు. ఆధ్యాత్మికవాదులు పురాతన కాలం నుంచి ఇదే చెప్తున్నారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒప్పుకుంటున్నారు, కానీ ఒకప్పుడు ఇదంతా ఉండేది కాదు. సో కాబట్టి అట్లా ఈ బాహ్యంగా ఉండేటటువంటి సంగీతంతో ఆంతరంగిక సంగీతాన్ని పట్టుకొని, దాన్ని నిగూఢంగా వచ్చేటటువంటి ఒక సౌండ్ని పట్టుకొని ఈ నాదోపాసన చేస్తూ నాదం ద్వారా ఆయన జ్ఞానోదయాన్ని. ఎందుకంటే ఈ నాదము తర్వాత శక్తి, ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి.
ఒకటి ఉందంటే ఇంకోటి ఉంటుంది. రెండు నాణ్యానికి రెండు వైపుల్లాగా, 2 sides of 1 coin లాగా ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఈ కలిసి ఉన్నప్పుడు ఒకటి వచ్చిందంటే ఇంకోటి వచ్చేస్తుంది. కాబట్టి మనకి వాగ్గేయకారులు, మన దక్షిణ భారతదేశంలో వాగ్గేయకారులు ఉన్నారు. అన్నమాచార్య, క్షేత్రయ్య, భక్త జయదేవ, కాళిదాసు అండ్ తర్వాత త్యాగరాజు, వీళ్ళంతా కూడా, త్యాగయ్య, వీళ్ళంతా కూడా సంగీతం ద్వారా అందుకున్నారు జ్ఞానోదయాన్ని. ఈవెన్ అన్నమాచార్య కూడా అంతే. కీర్తనలు 32,000 సంకీర్తనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేదో ఆ విగ్రహాన్ని తలుచుకుంటే వచ్చినవి కాదవి. వాళ్ళ పరమసత్యంతో ఒకటైపోయారు కాబట్టి దాని ద్వారా వచ్చినటువంటి కీర్తనలు అవన్నీ. అదేవిధంగా ఈయనకి ఎప్పుడైతే ఈ సంగీతం ద్వారా, నాదం ద్వారా ఎప్పుడైతే ఆయన జ్ఞానోదయాన్ని అందుకున్నాడో అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఏకోంకార్ సత్నామ్. సత్నామ్ అంటే సత్యమైనటువంటి నామము. ఇక్కడ నామం అంటే పేర్లు కాదు. ఇప్పుడు జనరల్గా మనకి జ్ఞానులంతా ఈ రాముడు, రామ, కృష్ణ, హరి, గోవిందుడు ఇలాంటి వర్డ్స్ వాడతారు. ఇదంతా ఇప్పుడు మనం బయట పూజించేటటువంటి విగ్రహాలు, ఆరాధన ఇది కాదు. ఇదంతా కూడా ప్రణవనాదానికి ఇచ్చినటువంటి పేర్లు. నామ్ ధ్యాన్ అంటే భగవంతుడి నామం అంటే ఏంటి? రాముడు, కృష్ణుడు ఇది కాదు. భగవంతుడి నామం అంటే ఏంటంటే నిరాకారం. నిరాకారంలో వచ్చేటటువంటి శూన్యం యొక్క సంగీతం, ప్రణవనాదం అన్నట్టు. దాన్ని తలుచుకుంటూ ఈ సాధనలన్నీ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అలాగే గురునానక్ దేవ్జీ కూడా ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. ఆయన అందుకున్నాక దాని మీద ఆయన కవితలు రాయడము, తర్వాత కావ్యం రాయడము, అలా తను రాసినటువంటి షబద్స్, కీర్తన్స్ ఇవన్నీ కూడా గురు గ్రంథ సాహెబ్. ఇప్పుడు ఆయన ద్వారా సిక్ ధర్మం అనేది వచ్చింది. సిక్ రిలీజియన్ ఉంది కదా, సర్దార్జీస్. ఆ సిక్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హిందీలో పంజాబీలో సిక్ అంటే సీక్నా. సీక్నా అంటే నేర్చుకునేవాళ్ళు అన్నట్టు. సీక్నా అనే పదానికి అర్థం ఏంటి? నేర్చుకోవడం, లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. ఎవరైతే జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారు. తర్వాత గురునానక్ దేవ్ తర్వాత 10 మంది ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు దాంట్లో. గురు అర్జున్ దేవ్, గురు దయాల్ సింగ్, తర్వాత గురు రైదాస్, తర్వాత దీన్ దయాల్ సింగ్, అట్లా దాదాపు 10 మంది సిక్ గురువులు ఉన్నారు వీళ్ళంతా. ఈ 10 మంది సిక్ గురువుల ద్వారా ఈ రిలీజియన్ అనేది వచ్చింది, సిక్ రిలీజియన్. సో కాబట్టి ఆయన సమాజానికి అందించినటువంటి ఒక గొప్ప వరం ఏంటి అంటే, భారతదేశంలో మనకి మొట్టమొదటిసారిగా నాదం ద్వారా, సంగీతం ద్వారా ఆయన జ్ఞానోదయాన్ని అందుకున్నాడు ఫస్ట్. తర్వాత ఆయన ధ్యానం చేయలే. ఇది కూడా చెప్తారు, ఆయన ధ్యానం చేయలే, యోగం చేయలే, తపస్సు చేయలే, ఏది చేయలే. సహజ మార్గంలో అందుకున్నాడు. అంటే జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం, అవునా? తర్వాత చేసే ప్రతి పనిలో దైవత్వాన్ని చూడడం. అంటే వర్క్ ఈజ్ వర్షిప్. అంటే కర్మనే పూజ, కర్మ పూజలాగా చేయడం. ప్రతి దాంట్లో ఒక అంటే ఇక్కడ ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూడడం అంటే దేవుడు కనిపిస్తాడా అని అడగద్దు, కానీ భావం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంద్రియాలతో మనం చేసేటటువంటి పనులు ఉంటాయి కదా, ఇంద్రియాలతో మనం చేసేటటువంటి పనులు, ఇప్పుడు అన్నం తింటాము, రుచి చూస్తాము, తర్వాత గంధం వస్తూ ఉంటుంది, సుగంధం వస్తుంది, తర్వాత శ్రవణం వస్తుంది, తర్వాత స్పర్శ, అవునా? కళ్ళ ద్వారా ఒక వెలుగు చూస్తూ ఉంటాం, అవునా? ఇదంతా చూస్తున్నప్పుడు ఈ బయట ఉన్నటువంటి వెలుగుని చాలామంది సాధారణ వెలుగులాగా చూస్తారు. కానీ ఒక జ్ఞాని దృష్టి ఎట్లా ఉంటుందంటే దాన్నే భగవంతుడి వెలుగులాగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు, అవునా? అన్నం తినేటప్పుడు మనిషి కామక్రోధ లోభాలతో ఉంటూ కూడా అన్నం తినచ్చు, విసుగుతో కోపంతో ఉన్నప్పుడు కూడా అన్నం తినచ్చు. ఆ అన్నం తినేటప్పుడు అదే ఒక పూజలాగా తింటూ నేను భగవంతుడినే తింటున్నా, లేదంటే భగవంతుడు ప్రసాదించిన ఒక ప్రసాదాన్ని నేను తీసుకుంటున్నా అని ఆ భక్తిభావంతో కూడా తినచ్చు. ఇక్కడ ఆధ్యాత్మికంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే భావంలో పరివర్తన రావాలి, భావం మారాలి ఫస్ట్. ఈ భావం అనేది మారకపోతే మనిషికి ధ్యానం కూడా రాదు, యోగం కూడా రాదు, ఏది రాదు. అందుకే అంటారు యద్భావం తద్భవతి అంటారు. ఈ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఒక మనిషి జ్ఞానోదయం వైపు అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఈ ఫస్ట్ వచ్చేటటువంటి అనుభవం అనేది పంచేంద్రియాల ద్వారా వస్తుంది. ఏంటి? శ్రవణము,
దృష్టి, స్పర్శ, గంధము, తర్వాత రుచి. ఈ 5 ఇంద్రియాలు ఇప్పటికి పనిచేస్తున్నాయి. 5 ఇంద్రియాలు కానీ ఎట్లా పనిచేస్తున్నాయి? ప్రపంచం వైపు పనిచేస్తున్నాయి. అవునా? స్పర్శ కోసం మనుషులు తహతహలాడుతూ ఉంటారు. స్పర్శ సుఖం కోసం, సెన్షువల్ ప్లెజర్ కోసం తహతహలాడతారు. కానీ అదంతా భౌతికం. ఇదే సెన్సెస్, ఇదే స్పర్శ నీకు అంతర్ముఖం అయిపోయిందనుకో, అక్కడ డివైన్ టచ్ వస్తుంది. అవునా? బయట శబ్దాలు, బయట పాటలు, బయట రకరకాల మాటలు, చెడు మాటలు, మంచి మాటలు అన్నీ వింటూ ఉంటారు. అవునా? ఇదే శ్రవణము నీకు అంతరంగంలో వెళ్ళిందనుకో, నాదాన్ని వింటావు. ఇదే ఇంద్రియం అంతర్ముఖం అయిపోయినప్పుడు లోపల నాదాన్ని వింటావు, ఓంకారాన్ని వింటావు. తర్వాత రుచి. ఈ బాహ్యమైనటువంటి రుచులకి, స్వాదులకి అలవాటు పడేసి ఈ ఆంతరంగికమైన ఒక రుచి వస్తుంది. ఈ స్వాదనే ఇంద్రియం, దీన్ని స్వాద తంత్రయోగం అంటారు. ఈ స్వాదనే ఇంద్రియం ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఆ విషం తిన్నా నీకు అమృతం అయిపోతుంది, నువ్వు చేదు తిన్నా నీకు తీయదనం వచ్చేస్తుంది. మనం చాలా చోట్ల విన్నాము. అవునా? ఏం విన్నాము? కొంతమంది వేపాకు తింటే కూడా తీయగా ఉంటుందని అంటారు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాధుర్యం అనేది? అంటే నీ లోపల ఈ రుచికి సంబంధించినటువంటి గ్రంథులు, రుచికి సంబంధించినటువంటి కొన్ని నాడులు ఓపెన్ అప్ అయిపోతాయి. ఇప్పుడు అన్నీ మూసుకొని ఉన్నాయి, మొత్తం ఓపెన్ అప్ అయిపోతాయి. ఓపెన్ అప్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే దాని నుంచి ఒక టేస్ట్ వచ్చేస్తుంది. ఈ టేస్ట్ అది ఒక డివినిటీలోకి వెళ్ళినప్పుడు అది డివైన్ టేస్ట్ అయిపోతుంది. బయట రకరకాల వస్తువులలో రకరకాల స్పైసెస్ వేసి, ఇదేసి అదేసి, ఇది టేస్ట్గా ఉంది, అది టేస్ట్గా ఉంది అని అంటారు. కానీ ఎలాంటి రుచి లేని దాంట్లో కూడా రుచి కోసం వెతకడం. ఇప్పుడు జనరల్గా కొంతమంది మాస్టర్స్ ఏం చేస్తారంటే కారం, ఉప్పు, ఆయిల్ ఏం లేకుండా అట్లా పచ్చివి తినేస్తూ ఉంటారు. ఎలా తింటారు? దాంట్లో ఏం రుచి లేకుండా, బాహ్యమైన రుచి ఏం ఉండదు, అయినా దాన్ని చాలా ప్రేమగా, ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. ఎందుకంటే ఏ రుచి లేని దాంట్లో కూడా రుచిని వెతకాలి. బయట రుచులు అన్నీ పోయినాక ఏ రుచి లేనటువంటి ఆ పదార్థంలో అక్కడ నువ్వు రుచిని వెతకగలిగితే అక్కడ అది డివైన్ టేస్ట్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా మీకు? ఇది డివైన్ టేస్ట్కి వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత ఈవెన్ సుగంధం కూడా అంతే. రకరకాల బయట సుగంధాలన్నీ మనం చూస్తూ ఉంటాం, రకరకాల వాసనలు, మంచి చెడు అన్నీ చూస్తూ ఉంటాం. ఈ మంచి చెడుకి అతీతంగా వెళ్ళినప్పుడు మన లోపల నుంచి కూడా ఒక గంధం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కస్తూరి మృగం అని ఒకటి ఉంటుంది, విన్నారా పేరు? కస్తూరి మృగం. ఆ కస్తూరి మృగం అనేది ఎట్లా ఉంటుందంటే దాని నాభిలో ఒక అమృత కలశం ఉంటుంది. దాని నాభిలో అది ఎప్పుడు ఒక సుగంధం వస్తూ ఉంటుంది దాని లోపల నుంచి. ఈ సుగంధం దాని లోపల నుంచి వస్తుందన్న విషయం దానికి తెలీదు. అయితే అది అడవిలో సంచరిస్తున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి బయట వెతుకుతూ ఉంటుంది. కానీ అసలు సుగంధం దాని లోపల నుంచే వస్తూ ఉంటుంది. సో ప్రతి మనిషి కూడా కస్తూరి మృగం లెక్కనే ఉంటుంది. కాబట్టి ఈ అమృత కలశం అనేది ప్రతి మనిషి లోపల ఉంటుంది. ఆ సుగంధం అనేది ప్రతి మనిషి లోపల ఉంటుంది. ఆ శ్రవణం అనేది ప్రతి వ్యక్తి లోపల ఉంటుంది. ఆ పంచేంద్రియాలలో నిగూఢంగా ఉండేటటువంటి అనుభవాలు అనేవి ఉంటాయి. ఆ డివైన్ క్వాలిటీస్ మన లోపల ఉన్నాయి. దాన్ని మనం జాగృతం చేసుకున్నప్పుడు ఈ పంచేంద్రియాల ద్వారా కూడా మనము ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. సో గురునానక్ దేవ్ చేసినటువంటి సాధన ఇదే. అంటే సేవ చేసినప్పుడు ప్రతి వ్యక్తిలో భగవంతుడి స్వరూపాన్ని చూడడం, అది సమర్పించేటప్పుడు భగవంతుడికే సమర్పిస్తున్నామని సమర్పించడం, తర్వాత ఎలాంటి ఫలాపేక్ష లేకుండా, తర్వాత ఈ దక్షిణ ఇవ్వడము, ఈ ఫుడ్ పెట్టడము, ఈ కల్చర్ అంతా కూడా ఎందుకు వచ్చిందంటే ఒక గ్రాటిట్యూడ్ వ్యక్తపరచడానికి. నా దగ్గర ఉంది, నేను నీకు ఇస్తున్నా అనే సంకుచిత మనస్తత్వం కాదు. అక్కడ అహంకారంతో, అజ్ఞానంతో ఇవ్వడం కాదు. అక్కడ ఇవ్వడం ఎట్లా అంటే నువ్వు తీసుకున్నందుకు థ్యాంక్ యూ, ఇచ్చినందుకు వాళ్ళు థ్యాంక్ యూ చెప్పడం కాదు, నా దానాన్ని నువ్వు స్వీకరించినందుకు నీకు కృతజ్ఞతలు. సో దానికి ఒక ఎక్స్టెన్షన్ లాగా దక్షిణ ఇస్తారు. దట్ ఈస్ ద రియల్ సర్వీస్. సేవా తత్పరత అంటే అది. సేవలో కూడా ఒక తత్వం ఉంటుంది, సేవలో కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది. సేవ అందరు చేస్తారు, చాలామంది చేస్తారు సర్వీసు, సోషల్ సర్వీసు, మ్యాన్ సర్వీసు, రకరకాల సర్వీసులు చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో అంత చెత్తచెదారమే ఉంటుంది. మొత్తం అహంకారం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, పేరు ప్రతిష్టల కోసం చేస్తారు, చాలా చేస్తారు.
అఫ్కోర్స్ భౌతిక ప్రపంచంలో జీవించేటటువంటి ఒక వ్యక్తికి అది గ్రేటే కావచ్చు, అది మంచిది కావచ్చు, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు, దట్ ఈజ్ సెకండరీ. కానీ ఆ సేవ అనేది ఒక పరిపూర్ణత్వానికి రావాలి. ఆ సేవ ద్వారా నువ్వు జ్ఞానాన్ని అందుకోవాలంటే మాత్రం తప్పకుండా ఇక్కడ భావం అనేది ప్రగాఢంగా ఉండాలి. కేవలము శరీరంతో మనస్సుతో సేవ చేయడం కాదు, హృదయం కూడా అక్కడ ఇన్వాల్వ్ కావాలి. ఒక మనిషికి మనం ఏదైనా దానం చేస్తున్నప్పుడు మనం ఎలాంటి భావనతో చేస్తున్నాం? ప్రతిఫలాన్ని ఆశించేస్తున్నామా? అహంకారంతో చేస్తున్నావా? అజ్ఞానంతో చేస్తున్నావా? పేరు ప్రఖ్యాతల కోసం చేస్తున్నావా? లేదంటే నీకు ఉందని ఇస్తున్నావా? అతనికి లేదని ఇస్తున్నావా? ఒక సంకుచిత మనస్తత్వంతో ఇస్తున్నావా? స్వార్థంతో ఇస్తున్నావా? ఫలితాన్ని ఆశించి ఇస్తున్నావా? దేనికోసం ఇస్తున్నావు? అందుకే ఇది చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు కూడా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. కేవలం ఇవ్వడంలోనే ఎంజాయ్ చేస్తున్నావా? లేకపోతే కొంతమంది ఇవ్వడంలోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఏం ఆశించరు, ఇస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమంది అలా కూడా ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఒక సూక్ష్మమైనటువంటి దృష్టి. స్థూలంగా చూసే వాళ్ళకి ఇది అర్థం కాదు. పెరిఫెరీగా భౌతిక ప్రపంచంలో నేను బాగానే ఉన్నా కదా, నేను దానాలు చేస్తున్నా కదా, ధర్మం చేస్తున్నా కదా, నేను పుణ్యాలు చేస్తున్నా కదా, దేవాలయాలు కట్టిస్తున్నా కదా, నేను అన్నీ చేస్తున్నా కదా, నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. చూస్తాం మనం జనరల్గా. బాగా డబ్బు ఉన్న వాళ్ళు, సంపద ఉన్నవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. నేను అన్నీ చేస్తున్నా కదా, ఎందుకు నాకు ఈ దుఃఖం, ఎందుకు నాకు ఈ కష్టాలు అంటే ఎందుకు వచ్చింది ఇది? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తామో అది మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఎట్లా రిటర్న్ బ్యాక్ అవుతుంది? నువ్వు చేసేటటువంటి కర్మ కాదు, నీ భావాన్ని బట్టి పే బ్యాక్ అవుతుంది. నీ భావాన్ని బట్టి పే బ్యాక్. ఇప్పుడు జనరల్గా ఇవాళ రేపు మనకి మనుషులు ఎలా ఉన్నారు సొసైటీలో అంటే, ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళేమో అహంకారంతో ఇస్తారు, తీసుకునే వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారంటే వాళ్ళకి గ్రాటిట్యూడ్ లేకపోగా, వాడికి బాగా డబ్బు ఉంది అందుకే ఇచ్చాడు, అందులో గొప్పతనం ఏముంది అని అనుకుంటారు. అంటే నాకు లేక ఇచ్చారు అని అనుకోరు, వాళ్ళకి బాగా ఎక్కువ ఇచ్చారని అనుకుంటారు. ఇది ఇచ్చేవాళ్ళ పుచ్చుకునే వాళ్ళ మనస్తత్వము ఈరోజు ఆ భావం అనేది అలా ఉంది. అందుకే ఏ కర్మ కూడా సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అందుకే ప్రకృతి కానీ విశ్వం కానీ ఇదంతా ఏం చూస్తుందంటే, నువ్వు భౌతిక ప్రపంచంలో నువ్వు సత్కర్మ చేస్తున్నావా, దుష్కర్మ చేస్తున్నావా, ఇదంతా చూడదు, నీ భావం ఎలా ఉంది చూస్తుంది. కర్మ ఫలితం అంటారు కదా, కర్మ ఫలితం ఎట్లా వస్తుందంటే నీ భావాన్ని బట్టి వస్తుంది, నువ్వు చేసే కర్మని బట్టి కాదు. ఏ పని చేసినా, మంచి చేసినా చెడు చేసినా నీ భావం ఎలా ఉంది. ఇప్పుడు సత్కర్మ ఎప్పుడైతుంది, ఒక కర్మ సత్కర్మ ఎప్పుడైతుందంటే నువ్వు చేసేటటువంటి పనిలో నీ భావంలో అహంకారం ఉండద్దు, అజ్ఞానం ఉండద్దు, మూర్ఛ ఉండద్దు, అజాగృతి ఉండద్దు. తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్తే మనకి ఒక స్వార్థం ఉండద్దు, ప్రతిఫలాన్ని ఆశించడం ఉండద్దు, ఇవన్నీ ఏముండద్దు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా అది సత్కర్మ కాదు. భౌతిక ప్రపంచం చూడండి, నువ్వు మహనీయుడి మహాత్ముడి కావచ్చు, నీకు విగ్రహాలు పెట్టి కొలుస్తారేమో తర్వాత, బట్ దట్ ఈజ్ సెకండరీ. కానీ ప్రకృతి దృష్టిలో, విశ్వం దృష్టిలో నువ్వేంటి అనేది ఇంపార్టెంట్. ప్రపంచం దృష్టిలో నువ్వేంటి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో నువ్వు మహాత్ముడివైనా, నువ్వు పెద్ద సంఘ సంస్కర్తవైనా, ఏదైనా అది కొంతవరకే, మనం జీవించి ఉన్నంతవరకే. మనం పోయినాక విగ్రహాలు పెట్టి ఆరాధనలు పూజలు చేస్తారేమో, అది అనవసరం. మనం ఉండనే ఉండం అవి చూడడానికి, అది చేస్తే ఏం చేయకపోతేది ఆ తర్వాత విషయం. కానీ ఒక మనిషి ప్రపంచం దృష్టిలో ఎదగడానికి ఎన్ని తంటాలు పడతాడో, విశ్వం దృష్టిలో ఎదగడానికి కూడా అంతే శ్రమ చేయాల్సి వస్తుంది. కానీ ప్రపంచం వైపు ఎదగడానికి మనిషి చాలా శ్రమ పడుతూ ఉంటాడు, కానీ యూనివర్స్ దృష్టిలో ఎదగడానికి శ్రమపడాడు. యూనివర్స్ కానీ ప్రకృతి కానీ ఇవన్నీ ఏది చూస్తుందంటే మీ భావం చూస్తుంది, మీ కర్మ కాదు. కర్మ ఫలితం అనేది మీరు చేసే కర్మని బట్టి రాదు, మీ భావాన్ని బట్టి వస్తుంది. అందుకే యద్భావం తద్భవతి అంటారు. మీ భావం ఎట్లా ఉంటే మీ గతి అట్లా ఉంటుంది. బయట ఏం చేస్తున్నావు, మంచి చేస్తున్నావు, పుణ్యం చేస్తున్నావు, అది ఎవరికి కావాలా? లోపల భావం ఎట్లా ఉంది? ఈ సోకాళ్ళు దేవుళ్ళు, దేవతలు, ఈ యొక్క రకరకాల పేర్లు పెట్టుకొని మీదైతే కొలుస్తారో వీళ్ళంతా ఏది చూస్తారంటే భావం చూస్తారు.
అవునా? అంటే ఏమీ లేని బీదవాళ్ళు ఒక చిన్న ఉసిరికాయ తీసుకొచ్చి సమర్పించినా అది స్వీకరిస్తాడు అంటారు కదా, కథలు ఉంటాయి కదా మనకి పురాణాల్లో. ఎందుకు స్వీకరిస్తారు? అక్కడ పండు ముఖ్యమా, తన భావం ఇంపార్టెంటా? ఏం లేని వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి పోస్తే కూడా స్వీకరించారు కదా. అక్కడ ఏంటి, భావం ఇంపార్టెంట్. నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ కర్మ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఇంద్రియాలతో చేసేటటువంటి పనులు, హృదయంతో చేసేటటువంటి పనులు అవి చాలా ఇంపార్టెంట్. మనసుతో ఏం ఆలోచిస్తున్నావు, తర్వాత శరీరంతో ఏం కర్మ చేస్తున్నావు అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భావమే మెల్లిమెల్లిగా ఆలోచన అవుతుంది, ఈ ఆలోచనే కర్మ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దానగుణం ఉంది. రోజు ఎవరో ఒకళ్ళకి ఏదోటి దానం చేస్తూ ఉంటారు, ఏదోటి ఇచ్చిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి ప్రతిరోజు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు సంవత్సరం ప్రతిరోజు వచ్చాడు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? మీ భావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అందరు పిలుస్తారు కదా, మా ఇంటికి రా మా ఇంటికి రా అని చెప్పి. పొరపాటున మీరు పోయారు అనుకోండి, వాళ్ళ ఆతిథ్యము వాళ్ళ మర్యాదలు మీకు బాగా నచ్చి ఓ సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ డే మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ సంవత్సరం తర్వాత ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళు కోరుకున్నారు కదా, రమ్మని చెప్పి పిలిచారు కదా, ఎందుకు ఉండదు ఆ రెస్పెక్ట్? మళ్ళీ ఆ ఆతిథ్యం అనేది ఎందుకు ఉండదు? అంటే ఎందుకు ఉండదు అంటే, నువ్వు ఫస్ట్ చేసింది యాక్టింగ్ అన్నట్టు, నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది తర్వాత. అంటే నీ భావం బయటకు వస్తుంది. నువ్వు ఇక్కడ చాలామంది ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా పిలవరు, ఏదో పెరిఫెరీగా అనేస్తారు, రా మా ఇంటికి అనేస్తారు. నిజంగా పొరపాటున ఎవరన్నా పోయి ఉన్నారనుకో, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తూ ఉంటారు. ఎవరెవరిని భరిస్తారు ఇవాళ రేపు ప్రపంచంలో? అంటే వాళ్ళ ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడుతుంది తెలుసా మీకు? మనిషి యొక్క నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఒకే పని రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు, ఒకే సంఘటన రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు, ఒకే వ్యక్తికి తను ఆతిథ్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటకు వస్తుంది. ఆ లోపల ఉండే నేచరే ఒరిజినల్ నేచర్, ఈ బయట యాక్టింగ్ కాదు. ప్రకృతి ఏం చూస్తుంది? నీ ఒరిజినల్ నేచర్ చూస్తుంది. నువ్వు లోపల ఎట్లా ఉన్నావు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. బయట ఎట్లా ఉంటే ఏమొస్తుంది? ఇప్పుడు నీకు నిజంగా అతిథి దేవో భవ అనేటటువంటి భావం నీ లోపల పరిపూర్ణంగా ఉంటే, వాళ్ళు ఎన్ని సంవత్సరాలున్నా నువ్వు ఒకేలాగా చూస్తావా లేదా? ఇప్పుడు అతనే భగవంతుడిలాగా భావించావనుకో, భగవంతుడితో ఎంతకాలం ఉన్నా బోర్ కొడుతుందా? ఈర్ష్య వస్తుందా, ద్వేషం వస్తుందా, కోపం వస్తుందా? రాదు కదా. కానీ మనుషుల మీద వచ్చేస్తుంది. ఎందుకంటే నీ లోపల భావం వేరు, నువ్వు చేసే కర్మ వేరు. ఇది జరుగుతుంది కదా ప్రతి వాళ్ళ లైఫ్లో, ఇది అందరికీ అనుభవాలే కదా ఇవన్నీ కూడా. సో కాబట్టి జీవితంలో ప్రపంచం దృష్టిలో ఎదగడం ఎంత ఇంపార్టెంటో, ప్రకృతి దృష్టిలో కూడా ఎదగడం అంతకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచం అశాశ్వతం, ఇది శాశ్వతం. రేపు నువ్వు చచ్చిపోయేటప్పుడు, రేపు మరణం అనేది సమీపించినప్పుడు, రేపు నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు, నువ్వు మంచంలో పడి బెడ్ రిడెన్ అయ్యి నువ్వు ఆ నరకం అనుభవిస్తున్నప్పుడు, రోగాలు వచ్చినప్పుడు అనుభవిస్తున్నప్పుడు, నీకు ఈ భావాలే రేపు అక్కడ అంపశయ్య అవుతాయి. ఏమవుతాయి? అంపశయ్య అంటే తెలుసు కదా, ముళ్ళ పరుపు అన్నట్టు. ఒక విధంగా వృద్ధాప్యంలో మంచాల కుంచాల పడడం అనేది అంపశయ్య లాంటిదే, బాణాల మీద పడుకోవడం లాంటిదే. అవునా కదా? ఎందుకంటే ఇన్నాళ్ళు చేసిన కర్మలన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఇన్నాళ్ళు చేసిన మంచి గుర్తొస్తుంది, మిత్రులు శత్రువులు, అది ఎంత పెద్ద నరకం అది. కదలలేక ఇంట్లో వాళ్ళు విసుక్కొని, బయట వాళ్ళు విసుక్కొని, అన్నం ఇట్లా విసిరేసి, అదొక అంపశయ్య. అక్కడ తెలుస్తుంది మనిషికి. వయసులో ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు ఇవన్నీ అర్థం కావు. ఆఖరికి పడిపోయినాక అక్కడ తెలుస్తుంది. ఆఖరికి మరణం అనేది సమీపించినప్పుడు ఇవన్నీ కూడా ఒక సినిమాలాగా కనిపిస్తాయి మొత్తం. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? ఏ భావం అయితే నీ లోపల ప్రగాఢంగా ఉందో మళ్ళీ లైఫ్ అటు తీసుకెళ్ళిపోతుంది. సంస్కారాస్ అంటారు కదా, సంస్కారాస్ అనేవి ఎక్కడ వస్తాయి? నీ ఆలోచనలతో రావు, నీ భౌతిక కర్మలతో రావు, నీ భావంతో వస్తాయి. అందుకే దీన్ని భవ సంస్కారాలు అని అంటారు. భవ సంస్కారం అంటే ఏంటి? బికమింగ్. ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర పుడతా ఉంటాయి, ఒక దగ్గర నశిస్తే ఇంకో దగ్గర పుడతా ఉంటాయి.
భవ సంస్కారాలు అంటే భావంతో వచ్చినటువంటి ఒక సంస్కారం అంటే ఏం లేదు, ఒక ఇంప్రింట్, ఒక ముద్ర. ఈ సంస్కారమే మనకి ఇంకో లైఫ్కి తీసుకెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అందుకే ఇక్కడ బుద్ధుడు చాలా క్లారిటీగా చెప్తాడు ఏంటంటే, సంస్కార విముక్తే జీవన్ముక్తి అని అంటాడు. ఈ సంస్కారాల నుండి విముక్తి కావడమే మనిషి నిర్వాణ పదంలోకి ప్రవేశించడం అని అంటాడు. కాబట్టి ఈ భావంతోనే సంస్కారాలు ఏర్పడతాయి. మంచిగా ఉంటే మంచివి ఏర్పడతాయి, చెడుగా ఉంటే చెడు ఏర్పడతాయి. కాబట్టి భావమే ఇంపార్టెంట్, నువ్వు చేసే కర్మ కాదు. కాబట్టి భక్తి మార్గంలో వెళ్ళి జ్ఞానులంతా ఏం చేస్తారంటే, జ్ఞాన మార్గంలో వెళ్ళేవాళ్ళు రీసెర్చ్ మైండ్తో శరీర శూన్యత, మనశూన్యత, భావశూన్యత అన్నీ శూన్యం చేసుకొని ఒక ఏకాంతంలో అలా ఉండిపోతారు. అది కూడా ఒక మార్గం. కానీ భక్తుడు ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్క దాన్ని స్వచ్ఛం చేసుకుంటూ ఉంటాడు, ప్రతి దాన్ని ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఉంటాడు. శరీరం అనేది శూన్యస్థితికి వెళ్ళిపోయింది, ఇది వేస్ట్ అని చెప్పి జ్ఞాని వదిలేస్తాడు. కానీ భక్తులు ఏం చేస్తారంటే దాన్ని శుద్ధి చేసుకుంటారు, దాన్ని శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది. అది మనసు శుద్ధి, మనసు ఎట్లా శుద్ధి జరుగుతుంది, శరీరం ఎట్లా శుద్ధి జరుగుతుంది, తర్వాత భావం ఎట్లా శుద్ధి జరుగుతుంది, ఇంద్రియాలు ఎట్లా శుద్ధి జరుగుతాయి అంటే, ఈ ప్రాపంచికంగా వెళ్తున్నటువంటి శరీరము, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా దాన్ని అంతర్ముఖం చేసేసుకుంటారు. ఇదే భావము, ఇదే ఆలోచన, ఇదే శరీరము, ఇదే ఇంద్రియాలు, ఇదే ప్రపంచం. ఇది ఎప్పుడు మారదు, దీని స్వభావం కూడా మారదు. కానీ వీళ్ళ దృష్టి మారిపోతుంది. ఇది అటు దైవత్వం వైపు మరలిస్తారు వీళ్ళు, దీన్ని ఇదే దైవత్వం మరలిస్తారు. శరీరాన్ని దేవాలయంలాగా భావిస్తారు, అవునా? మనసుని ఒక అంతర్గర్భంతో భావిస్తారు, అంతర్గర్భంలాగా భావిస్తారు. భావాన్ని దైవత్వం వైపు లగ్నం చేస్తారు, ఇంద్రియాలను అటు సమర్పించేస్తారు. ఆటోమేటిక్గా జ్ఞానోదయం వచ్చేస్తుంది. ఇది భక్తి మార్గం. కాబట్టి గురునానక్ దేవ్జీ ఆయన ధ్యానము, యోగము, భక్తి, సమాధులు ఏం చేయలేదు. ఆయన సాధో సహజ సమాధి బలి. ధ్యానము, యోగము, సమాధి సహజంగా ఘటిస్తుంది. ఎట్లా ఘటిస్తుంది అంటే, నీ భావం అనేది మారినప్పుడు, నీ ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు, నీ మనసు అంతర్ముఖమైనప్పుడు, నీ శరీరం ఒక దేవాలయంలాగా మారినప్పుడు ఇవన్నీ సహజంగా ఘటిస్తాయి. ధ్యానము సహజంగా వచ్చింది, తర్వాత యోగము సహజంగానే వస్తుంది, అదేవిధంగా సమాధి కూడా సహజంగా ఘటిస్తుంది. కాబట్టి సంత్ కబీర్ కానీ, గురునానక్ దేవ్జీ కానీ, రవిదాస్ కానీ, మీరాబాయి, నామ్దేవ్, భక్త తుకారాం వీళ్ళంతా కూడా సంకీర్తన, భజన, తర్వాత శ్రద్ధ, సమర్పణ, ఆత్మనివేదన, తర్వాత శుద్ధీకరణ ఇది చేసుకొని వాళ్ళు భక్తిభావంలోకి వెళ్ళిపోయారు. ఈ భక్తిభావంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ గౌణీ భక్తి పరాభక్తిలోకి తీసుకెళ్ళింది. ఈ పరాభక్తి అనేది భక్తి యోగంలోకి వెళ్ళింది. ఈ భక్తి యోగం ద్వారా వాళ్ళు ఆ పరమసత్యాన్ని అందుకున్నారు. కాబట్టి గురునానక్ దేవ్జీ నాదంతో అనుసంధానమై తను ఆ జ్ఞానాన్ని అందుకున్నాడు. కాబట్టి శ్రవణము, మననము, కీర్తనము, నిధిధ్యాసనం ఈ 4 స్టేజెస్ ఒక సాధకుడి జీవితంలో చాలా ఇంపార్టెంట్. అంటే అంతర్శ్రవణము, అంతర్మననము, తర్వాత అంతర్ధ్యాస అనేది రావాలి లోపల. అంటే ఒక విధంగా చెప్పాలంటే 360 degrees లోపలికి టర్న్ కావాలి. 50-60 degrees టర్న్ అయితే కుదరదు. 360 degrees అంతర్ముఖం అయిపోయినప్పుడు అక్కడ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆయన ఇచ్చినటువంటి మార్గం ఏంటంటే సహజ మార్గం. నువ్వు సహజంగా జీవించు. ఇప్పుడు ఆయనకు కూడా వివాహం అయింది, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, ఆయన గృహస్థ ధర్మంలోనే ఉన్నాడు. అయినా దాన్ని అందుకున్నాడు. ఎందుకంటే సహజ మార్గం ద్వారా సహజత్వంతో అందుకున్నాడు. అట్లా ఆయన సేవ చేస్తూ కులమతాలకి అతీతంగా ఆయన ఈ ధర్మాన్ని బోధిస్తూ, జ్ఞానాన్ని బోధిస్తూ, తర్వాత ఆయన ద్వారా ఒక 10 మంది గురువులు, జ్ఞానోదయం 10 మంది ఎన్లైటెడ్ మాస్టర్స్ బయటకు వచ్చారు. సిక్ గురువులు 10 మంది ఉన్నారు ఆయన ద్వారా. గురు అమర్దాసు, గురు అంగద్ దాసు, తర్వాత గురు నామ్దేవ్, రకరకాల గురు రవిదాస్, వీళ్ళంతా కూడా ఆయన మార్గం ద్వారా వచ్చిన వాళ్ళే. అంటే ఇక్కడ రవిదాస్కి మనకి ఫస్ట్ గురువు రామానందుడు అయితే, తర్వాత గురువు ఒక విధంగా ఇద్దరు కాంటెంపరీ సమకాలికులు, అంటే ఫ్రెండ్స్ అన్నట్టు. ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్. ఎప్పుడైతే గురునానక్ దేవ్జీ ఆయన నాదం ద్వారా ఎప్పుడైతే జ్ఞానోదయాన్ని అందుకున్నాడో, ఈ నాద విజ్ఞానం అనేది ఈయనకి చెప్పడం జరిగింది.
రవిదాస్కి. సో తను కూడా అప్పటికి భక్తి మార్గంలో ఉన్నాడు, వీళ్ళంతా భక్తి మార్గంలోనే ఉన్నారు వీళ్ళంతా కూడా. అట్లా ఈయన రవిదాసు ఎప్పుడైతే ఈయన ఎన్లైట్ అయ్యాడో అప్పుడు మళ్ళీ ఆయన ద్వారా మీరాబాయి, తెలుసు కదా మీరు అందరికీ, మీరాబాయి ఆయన శిష్యురాలై ఆమె కూడా కృష్ణ భక్తిలో పడిపోయింది. ఆమె కృష్ణుడే సర్వస్వం అని జీవించేది, ఆమె కూడా భక్తి యోగం ద్వారా. దాని తర్వాత ఏం జరిగింది, అరే కృష్ణుడు కాదు, ఇది కాదు, అసలు మనము ఇదంతా భౌతికమైనటువంటి భక్తి, ఇదంతా గౌణీ భక్తి, ఇది పనికిరాదు అని చెప్పి ఆయన రవిదాసు దగ్గరికి వెళ్ళాక అప్పుడు ఆయన ఆమెకి నాద విజ్ఞానం ఇస్తాడు, అంటే ప్రణవనాదం గురించి చెప్తాడు. అట్లా ఆమె దాన్ని అందుకుంటుంది, ఇది జ్ఞానోదయాన్ని అందుకుంది ఆమె. అందుకే అది ఉంది కదా, ఫేమస్ భజన ఉంది మీరాబాయిది, పాయోజీ మేనే రామ్ రతన్ తన్ పాయో వస్తు అమోలక్ దీమెరే సద్గురు కృపాకర్ అప్నాయో. రామ్ రతన్ అంటే ఇక్కడ రామనామం కాదు, ఇక్కడ రాముడి నామం కాదు, రామ్ రతన్ అంటే ఓంకారం అన్నట్టు. సో అట్లా ఆ నాదాన్ని అందుకోవడం ద్వారా ఎంతోమంది ఆ జ్ఞానాన్ని అందుకున్నారు. కాబట్టి ఏ జ్ఞాన మార్గంలో వెళ్ళినా, భక్తి మార్గంలో వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా ఫస్ట్ ఒక సాధకుడు అనుభవించేటటువంటి స్థితి ఏంటంటే నాదము. ఈ నాదం అనేది రాకుండా మనిషి అంతర్యాత్ర చేయలేడు. కాబట్టి ఓంకారం ఒక్కటే సత్యము. భగవంతుడికి అనేక రకాల విరాట్ రూపాలు ఉన్నాయి, దైవశక్తికి ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ 2 డైమెన్షన్స్ ఏంటంటే నాదము, శక్తి, సౌండ్, ఎనర్జీ. ఇదే సైన్స్ చెప్తోంది, ఇదే స్పిరిచువాలిటీ చెప్తోంది. ఎలక్ట్రాన్ అనేది ఫైనల్, దాన్ని మళ్ళీ డివైడ్ చేయలేమని సైన్స్ చెప్తోంది. అదేవిధంగా ఎనర్జీ అనేది ఫైనల్, దీనికి మించింది లేదని ఆధ్యాత్మికం చెప్తోంది. ఈ రెండింటిని అనుసంధానం చేసేది ఏంటి, సౌండ్. ఉంటాయి కదా సౌండ్ వేవ్స్, లైట్ వేవ్స్, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి సూర్యుడు కాంతిని ఇస్తున్నాడు, అవునా, అది ఒక లైట్ వేవ్ అన్నమాట, లైట్ రేస్. ఇప్పుడు విశ్వంలో అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం నెలలు, సంవత్సరాలు, యుగాలు భూమి మీద మనం ఎలా కొలుస్తామో అక్కడ కాంతి సంవత్సరాలు ఉంటాయి, లైట్ ఇయర్స్ అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిస్తే ఒక కాంతి సంవత్సరం అన్నట్టు. అందుకే ఈ అంతరిక్షంలో ప్రయాణం చేసేటటువంటి ఆస్ట్రోనాట్స్ ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళాలంటే వాళ్ళకి 5-10 సంవత్సరాలు పడుతుంది. ఒక గ్రహం నుంచి పక్కపక్కనే ఉంటాయి గ్రహాలు చూడడానికి, కానీ ఇక్కడి నుంచి అక్కడ ట్రావెల్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ మన సౌర కుటుంబంలో ఉండేటువంటి గ్రహాలే, మళ్ళీ అవన్నీ కూడా మన సోలార్ సిస్టంలో ఉండేటువంటి ప్లానెట్సే. ఇంతవరకు సైంటిస్టులు ఇంత రీసెర్చ్ చేస్తున్నారు కదా, ఇంతవరకు ఎన్ని గ్రహాలు కనిపెట్టారు, 2-3 కనిపెట్టారు అంతే. మన మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి మన సోలార్ సిస్టంలో. ఇలాంటి సౌర కుటుంబాలు విశ్వంలో కొన్ని కోట్లు ఉంటాయి. కానీ మన వాళ్ళు కనిపెట్టింది ఎంత, 2, భూమి ఒకటి, చంద్రుడు ఒకటి, సూర్యుడు ఒకటి, తర్వాత మార్సు, ప్లూటో అనేది కనిపెట్టినారు, 2-3 కనిపెట్టారు అంతే. తర్వాత మిగతాది ఇంకా అన్వేషణ జరుగుతూనే ఉంది. అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ట్రావెల్ చేయడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది మన శరీరంతో పోవాలంటే. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో రాకెట్స్ తయారు చేసుకున్నా, ఎంత అడ్వాన్స్ వెహికల్స్ వచ్చినా ఈ దూరం తగ్గట్లేదు, దూరం అనేది నడుస్తుంది. ఇలాంటి సౌర కుటుంబాలు యూనివర్స్లో కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. మనిషి ఇప్పటికైనా ఒక విషయం అర్థం చేసుకోవాలి, నాస్తికులు, హేతువాదులు వీళ్ళంతా ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఏంటంటే మనిషి మేధస్సుకి అందనటువంటి విషయాలు చాలా ఉంటాయి, కొన్ని రహస్యాలు ఉంటాయి, కొన్ని మిస్టిక్స్ ఉంటాయి. తర్వాత ఈవెన్ యూనివర్స్లో కూడా డే టు డే లైఫ్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, చాలా వింతలు జరుగుతున్నాయి, కొన్ని రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. అందుకే విశ్వానికి అంతం లేదు, ఆకాశానికి అంతం లేదు, మనిషి జ్ఞానానికి అంతం లేదు. ఇదంతా కూడా ఒక ఇన్ఫినిట్ జర్నీ. విశ్వం అనేది కూడా పెరుగుతోంది, మల్టిపుల్ యూనివర్స్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సైంటిస్టులు కూడా. మల్టిపుల్ యూనివర్స్ అంటే తెలుసా దీని గురించి మీకు? మల్టిపుల్ యూనివర్స్ అంటే ఏంటంటే విశ్వం అనేది కూడా డే బై డే విస్తరిస్తోంది. ఈ మనుషులు ఎంత అన్వేషణ చేయాలని ముందుకు వెళ్తున్నారో అంతంత పెరిగిపోతుంది అది. ఆ అంతరిక్షం నుంచి మన భూమిని చూస్తే ఎట్లా కనబడుతుంది, ఒక చిన్న స్పాట్ లాగా కనబడుతుంది, ఒక చిన్న చుక్కలాగా కనబడుతుంది. వేరే గ్రహానికి వెళ్ళి గ్రహాన్ని చూస్తే ఒక చిన్న డాట్ లాగా కనబడుతుంది. ఇలా వీటిని దాటుకుంటూ ఛేదించుకుంటూ కాస్మిక్ వెబ్లోకి వెళ్ళినప్పుడు, తర్వాత రకరకాల స్థితిలో మనము ఆ డివైన్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళినప్పుడు ఇదంతా చూస్తుంటే ఇదంతా అసలు కనబడదు, భూమి ఈ అణువంతా కూడా కనబడదు. అంటే బ్రహ్మాండం అనేది డే బై డే చాలా విస్తరిస్తోంది.
కానీ మనిషి మేధస్సు మాత్రం ఇంకా సంకుచితంగానే ఉంది. ఇంకా వస్తున్నారు కొట్లాడుకుంటా, కులము మతము రకరకాల విద్వేషాలు, భూమి మీద ఆగమాగం అవుతున్నారు. బతికేది 100 సంవత్సరాల జీవితము, ఇది ఎప్పుడు మధ్యలో ఊడిపోతుందో తెలియదు. ఇది ఎప్పుడు ఏ శ్వాస చివరి శ్వాస అవుతుంది, అవునా, ఏ రాత్రి ఆఖరి రాత్రి అవుతుందో తెలీదు. ఇట్లాంటి ఇంత చిన్న జీవితాన్ని పట్టుకొని మనుషులంతా ఆగమాగం బ్రతికేస్తున్నారు. కాబట్టి నిజంగా ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం, నిజంగా ఒక జీవితంలో ఒక సార్థకత సాధించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ప్రతి వస్తువుని, ప్రతి స్థితిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి దాన్ని కూడా సహజంగా చూడడము, సరళంగా చూడడము, ఒక యాక్సెప్టెన్స్తో చూడడము, కృతజ్ఞతా భావంతో చూడడము, ప్రతి దాని పట్ల ఒక సమర్పణ భావము, ఒక గ్రాటిట్యూడ్ వ్యక్తపరుస్తూ మనం వాడే ప్రతి వస్తువు, మనము ఎంచుకునేటువంటి ప్రతి మార్గము, అది వ్యక్తి రూపంలో ఉన్నా, వస్తు రూపంలో ఉన్నా, కనిపించినా కనబడకపోయినా ప్రతి దాని పట్ల ఒక గ్రాటిట్యూడ్. అంటే భక్తికి 4 సూత్రాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి కృతజ్ఞతా భావము, రెండోది సమర్పణ భావము, తర్వాత మూడవది శ్రద్ధ, నాలుగవది యాక్సెప్టెన్స్ స్వీకార భావం. ఈ 4 మార్గాల ద్వారా వెళ్ళినవాడు తర్వాత సహజం అయిపోతారు. ఇక అంటే న్యాచురల్కి వెళ్ళిపోతారు. అంటే ప్రకృతిలో చెట్లు ఎంత సహజంగా ఉన్నాయి, పక్షులు ఎంత సహజంగా ఉన్నాయి, జంతువులన్నీ ఎంత సహజంగా ఉన్నాయి, మనిషి ఒక్కడే కృత్రిమంగా ఉంటాడు. అందుకే ప్రకృతికి దూరం అయిపోయాడు, జీవితానికి దూరం అయిపోయాడు, రకరకాల స్థితులలో ఇబ్బంది పడుతున్నాడు మనిషి. ఎందుకంటే అసలు ధ్యానము, సమాధి, యోగం అనేది వాస్తవానికి సహజంగా ఘటించేటటువంటి సంఘటనలు. ఇవన్నీ కూడా న్యాచురల్గా జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు సహజంగా ఉన్నప్పుడు. మీరు జటిలంగా ఉంటే ఇవి జరగవు. మనస్సుని ప్రపంచపరం చేసి, శరీరాన్ని వ్యామోహాల్లో పడేసి, తర్వాత హృదయాన్ని కలుషితం చేసుకొని జీవిస్తే ఇవన్నీ సహజంగా జరగవు. అందుకే ధ్యానం, ఇప్పుడు వాస్తవానికి ధ్యానం చేసేటప్పుడు కూడా మనం ధ్యాన స్థితి రావడానికి మనం ప్రిపేర్ అయ్యి కూర్చుంటాం. ఆ స్థితి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీకు రావాలంటే ధ్యాన స్థితి వస్తుందా? రాదు. నువ్వేం చేస్తావు? శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని నిలువరింపజేసి కూర్చుంటావు. కూర్చున్నప్పుడు ఆ స్థితి వస్తుంది. ధ్యానం నువ్వు చెయ్యవు, ఆ స్టేట్ వస్తుంది. మెడిటేషన్ అనేది మనం చేసేది కాదు, అదొక స్టేట్, ఒక స్థితి. ఆ స్థితి సహజంగా వస్తుంది. ఈవెన్ సమాధి కూడా సహజంగా ఘటిస్తుంది. జన్మ కూడా సహజంగానే వచ్చింది, రేపు మరణం కూడా సహజంగానే వస్తుంది. ప్రకృతి పరంగా, తర్వాత విశ్వపరంగా జరిగేటటువంటి అనుభవాలన్నీ కూడా సహజంగా జరుగుతాయి. నువ్వు సహజంగా బ్రతుకు ఫస్ట్. నిద్ర కూడా సహజంగానే వస్తుంది, అవునా? నువ్వు కోరుకుంటే నిద్ర రాదు, న్యాచురల్గా దానితో అది వస్తుంది. శ్వాస కూడా సహజంగానే వస్తుంది. నువ్వు వద్దంటే ఆగిపోతుందా? నువ్వు కావాలంటే వస్తుందా శ్వాస? మరణం కూడా నువ్వు వద్దంటే ఆగిపోతుందా? నిద్ర కూడా నువ్వు వద్దనే వచ్చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు మనసులో ఆలోచనలు, ప్యాటర్న్స్ ఎక్కువైపోతే నిద్ర నువ్వు రమ్మన్నా రాదు. అంటే ఇక్కడ లైఫ్లో, మనిషి జీవితంలో కానీ, ఏ జీవి జీవితంలో కానీ ప్రతిదీ కూడా చాలా సహజంగా జరుగుతోంది, సరళంగా జరుగుతోంది. కానీ మనిషి ఏమనుకుంటాడు? అహంకారంతో అన్నీ నేనే చేస్తున్నా, అన్నీ నా ద్వారానే జరుగుతున్నాయి, నేనే పెద్ద మోనార్క్ అనుకుంటాడు. మనిషి ఒక్కడే అలా అనుకుంటే మరి ప్రకృతి ఏమనుకోవాలి? ప్రకృతి ఏమనుకోవాలి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనకి జీవితానికి ఆధారమైనటువంటి కొన్ని విషయాలు, అది జీవితానికి, కేవలం మనిషి అని కాదు, భూమి మీద పుట్టిన ప్రతి జీవితానికి ఆధారంగా ఉండేటటువంటి కొన్ని విషయాలు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి, అవునా? పంచభూతాలు, అవునా, పంచతత్వాలు, తర్వాత విశ్వశక్తి, తర్వాత రకరకాలైనటువంటి స్థితులు, ఇవన్నీ కూడా మౌనంగా తన పని తను చేసుకుంటూ పోతున్నాయి, అవునా? చేస్తున్నాయే లేదా? నేను గాలి వస్తోంది, గాలి ఎప్పుడన్నా చెప్పిందా మీకు నేను మీకు ఇస్తున్నా అని చెప్పి? దానికి ఏమైనా అహంకారం ఉందా గాలికి? లేదు, సహజంగా వస్తుంది. అగ్ని, వాయువు, తర్వాత ఆకాశం, భూమి, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. అది కూడా మౌనంగా చేస్తున్నాయి, సరళంగా చేస్తున్నాయి, వాటి స్వభావంతో అవి జీవిస్తున్నాయి. అందుకే వాటికి అంత ఇంపార్టెన్స్ ఉంది మనిషి జీవితంలో. పంచభూతాలు అనేవి లేకపోతే నువ్వు ఎక్కడ నిలబడతావు? ఎక్కడ గాలి తీసుకుంటావు? ఎక్కడ నువ్వు ఇల్లు కట్టుకుంటావు? శూన్యంలో దయ్యం లెక్క తిరగాలిగా.
ఇవి లేకపోతే శూన్యంలో తిరగడమే. ఇక ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళాక అక్కడ గ్రావిటీ ఉండదు, భూమి అక్కడ, ఎందుకంటే అక్కడ భూమి లేదు కదా, భూమి లేదు కాబట్టి గ్రావిటీ ఉంటుంది, కాబట్టి మనుషులు గాల్లో తేలుతూ ఉంటారు. జీరో గ్రావిటీ ఉంటుంది కాబట్టి అక్కడ గ్రావిటేషనల్ పుల్ ఉండదు. భూమి నిన్ను ఆపుతోంది, నువ్వు నిలబడడానికి నిన్ను లాగుతోంది కాబట్టి నువ్వు భూమి మీద నిలబడ్డావు. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్, గురుత్వాకర్షణ శక్తి అది ఉంది కాబట్టి నువ్వు భూమి మీద నిలబడ్డావు. ఆకాశం అనేది నీకు అన్నీ ఇస్తోంది కాబట్టి నువ్వు భూమి మీద బతుకుతున్నావు. నీ ప్రకృతికి, నీ పంటలు పండడానికి, నీ వర్షాలకి, నీ జీవితానికి ఆధారం ఆకాశతత్వం. అక్కడి నుంచే అన్నీ వస్తున్నాయి. అంటే ఇంత గొప్ప సేవకులు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? మనుషులు చిన్న సేవలు చేసి అహంకరిస్తారు, అవి ఇంత చేస్తున్నాయి. అందులో ఇంకోటి, నువ్వన్నా కాసేపు సేవ చేసి నోరు మూసుకొని కూర్చుంటావే నీ ఇంట్లో, అవి నీకు 24 hours చేస్తున్నాయి డ్యూటీ. నువ్వేమన్నా వాటికి జీతం ఇస్తున్నావా? ఏమి ఇవ్వట్లే కదా. 24 గంటలు నీ సేవలో ఉంటాయి. ఒక క్షణం గాలి రాకపోతే చచ్చిపోతావు నువ్వు, ఒక క్షణం పృథ్వీతో నీ లోపల లేకపోతే నీ శరీరం జడమైపోతుంది, జలతత్వం లేకపోతే శరీరం ఎండిపోతుంది. ఈ 24 hours 365 days నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా నీ ఎంబడి ఉంటున్నాయి ఇవన్నీ. ఇవి ఏ ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నాయి? చాలా మౌనంగా, సైలెంట్గా, సహజంగా చేస్తున్నాయి. మనిషికి ఎందుకు ఇంత అహంకారం? చిన్న సేవ చేసి నేను గ్రేట్ అని చెప్పుకుంటాడు, చిన్న పని చేసి వాట్సాప్లో వాటిలో రీల్స్ అన్నీ పెట్టుకుంటాడు. షోయి అన్నమాట ఇది కూడా. అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ అంటే ఎంత ఎదిగితే అంత ఒదగాలంటారు. అందుకే పూర్వకాలంలో గుప్తదానాలు చేసేవాళ్ళు. అంటే దానం ఇచ్చినా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు జనరల్గా ప్రతిరోజు మా ఇంట్లో కూడా ఒక కల్చర్ ఉండేది. మా ఫ్యామిలీలో కూడా నేను చూశాను ఏంటంటే, మా ఫాదర్ మదర్ ఉన్నప్పుడు రోజు ఒక వ్యక్తి వచ్చి ఇంట్లో, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి అన్నం తింటే తప్పించి మా ఇంట్లో మాకు అన్నం పెట్టేది కాదు మా అమ్మ. ఎవరో ఒకళ్ళు తినేళ్ళాలి. ఫస్ట్ మనం వంట చేసాము అంటే ఒక కుక్క అన్న రావాలి, ఒక ఆవన్న రావాలి, ఒక మనిషి అన్న రావాలి, ఏదో ఒకటి రావాలి, వచ్చి దానికి పెట్టాకి మాకు ఇంట్లో పెట్టేది. ఎంత ఆకలేసినా నో. నేను మా ఇంట్లో కూడా చూశాను ఈ కల్చర్. అంటే ఇప్పుడు దానికి పెట్టి మనం ఎందుకు తినాలి? ఎందుకంటే ఫస్ట్ ఒక అతిథిగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పెట్టాలి. అది తింటే ఆ రోజు ఒక సంపూర్ణత్వం అయిపోతుంది, ఆ రోజుకి ఒక రుణం అనేది తీరిపోతుంది. రుణం ఒక రోజుకి ఒక రుణం తీరిపోతుంది. అదేవిధంగా ఒక మనిషి ఇప్పుడు ఏదైనా జీవికి మనం అన్నం పెట్టేటప్పుడు 10 మందికి చెప్పి పెడతామా? 10 మందికి చెప్పి దండం వేసి పెడతామా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి? అట్లా చెప్పాం కదా, అది మనకి మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా పూర్వకాలంలో ఈ సన్యాసులు, సాధువులు, రకరకాల గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గర రోజుకొకళ్ళు వచ్చి అలా ఏదో ఒక దానం ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ దానం ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మధ్యలో ఒక తెర ఉండేది, ఒక పరదా కట్టేవాళ్ళు. ఓన్లీ చెయ్యి మాత్రమే కనిపించేది, వాళ్ళ ఫేసులు కనిపించేవి కాదు. అంటే ఇచ్చేవాడికి నేను ఇస్తున్నా అనేటటువంటి అహంకారం ఉండద్దు, తీసుకునేవాడికి ఒక సంకుచిత మనస్తత్వం ఉండద్దు. రేపు వాళ్ళిద్దరు ఎదురెదురు పడ్డారనుకో, ఇచ్చిన వాడికి ఏమనిపిస్తుంది? ఒకవేళ ఫోన్ చేస్తే నేను వీడికిగా దానం చేసింది అని అనిపిస్తుంది. అరే నేను తీసుకున్న దానం తీసి ఇంత ఎత్తే దిగాడు అని వీడికి ఒక అహంకారం వచ్చేస్తుంది, అవతల వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది, గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా తీసుకునేవాడు కూడా ఇతని ద్వారా నేను తీసుకొని లాభపడ్డా అని అన్నప్పుడు తనకు కూడా ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. వీడికి ఒకళ్ళకి అహంకారం వస్తుంది, ఇంకోటి గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి మధ్యలో ఒక తెర ఉండేది. సో భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు ఎందుకు గొప్పవి అని అంటే, ప్రతి దాంట్లో కూడా ఆధ్యాత్మిక సత్యం అనేది ఉంది. మనిషి యొక్క జీవిత వికాసానికి, తర్వాత మానవ వికాసానికి ఉపయోగపడేటటువంటి, అంటే అన్నీ అలా ఉన్నాయని నేను చెప్పను, కానీ చాలా వరకు అలాగే ఉంటాయి. ప్రతి దాంట్లో మనము నిగూఢంగా వెళ్ళి ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటే మనకి ప్రతి దాంట్లో కూడా ఒక సత్యం అనేది మనకు కనబడుతుంది. కాబట్టి సేవా తత్పరత, ఆరాధన, ప్రార్థన, ఈ 3 ఒక వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్. సేవా తత్పరత చేసేవాళ్ళు ఎలాంటి నెగిటివిటీస్ లేకుండా భావం అనేది పరిపూర్ణంగా పెట్టుకొని వాళ్ళు సేవ చేసినప్పుడు అదొక ఫలవంతం అయిపోతుంది. ఎప్పుడైతే సేవ పరిధి మనిషి దాటాక ఆరాధనలోకి వస్తాడు,
ఆరాధనలో అంటే ఏంటంటే 24 అవర్స్ 365 డేస్ అది గురు స్మరణ కావచ్చు, భగవంతుడి స్మరణ కావచ్చు, లేదా నాదస్మరణ కావచ్చు, లేదా ప్రణనాదమేక స్మరణ కావచ్చు, ఒక ఆరాధనలో జీవించడం. తర్వాత థర్డ్ స్టెప్లో ఏంటి ప్రార్థన. ప్రార్థనలో ఏంటి అంటే కీర్తన, భజన. అంటే ఏ పని చేసినా, ఒక నృత్యం చేసినా, గానం చేసినా, ఒక వంట చేసినా, లేదంటే ఇంకేది చేసినా ఆయనకి సమర్పించేలాగా చేయడం. సో కాబట్టి ప్రతి పనిలో దైవత్వాన్ని చూడాలి. కర్మనే పూజ, వర్క్ ఈస్ వర్షిప్. దేహం దేవాలయం అయినప్పుడు కర్మ అనేది పూజ అవుతుంది. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని దానికి సమర్పించబడుతుంది. కాబట్టి భావము చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. కాబట్టి కర్మ ఫలితం అనేది భావం ద్వారా వస్తుంది, కర్మ ద్వారా కాదు. కాబట్టి ఈ కర్మలకి దానికి భయపడేవాళ్ళు, కర్మ ధ్యానాలు చేసేవాళ్ళు ఫస్ట్ భావం అనేది పరిపూర్ణంగా పెట్టుకోండి. భావం అనేది కరెక్ట్గా ఉంటే ఎలాంటి నెగిటివ్ రిజల్ట్ అనేది రాదు. అందుకే ఏ పని చేసినా జాగృతిలో చేయాలా, సాక్షిలాగా చేయాలని ఎందుకంటారు? జాగృతిలో చేసినప్పుడు నేను చెక్ చేసుకుంటావు, నా మనసు ఎలా ఉంది, నా భావం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, అసలు నేను ఈ కర్మ చేస్తున్నా, అసలు దేనికోసం చేస్తున్నా అని ఒకసారి నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకొని చేసినప్పుడు నీ ద్వారా తప్పనే జరగదు. అండ్ తర్వాత సాక్షితత్వంలో ఉన్నప్పుడు చేసిన నీకు అటాచ్మెంట్ రాదు, నీకు వ్యామోహం రాదు, అహంకారం ఉండదు, అజ్ఞానం ఉండదు, ఇవేవి ఉండవు. ఆటోమేటిక్గా నీ భావము ప్రధానంగా ఉంటుంది. అందుకే జ్ఞానులు జాగృతి, సాక్షి అని ఎందుకు చెప్తారు? భక్తులు సమర్పణ, ఈ శ్రద్ధ, ఈ ప్రార్థన, ఆరాధన ఎందుకు అంటే ఈ ప్రార్థన ఆరాధనలో ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో జాగృతి సాక్షిలో కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఒకటేమో ఇది భక్తి, ఇంకోటేమో జ్ఞానం. భక్తి మార్గం ద్వారా కూడా జ్ఞానోదయాన్ని అందుకోవచ్చు, తర్వాత జ్ఞాన మార్గం ద్వారా కూడా భక్తుడు కావచ్చు. ఈ రెండిటి యొక్క కలయికనే సంపూర్ణ ఆధ్యాత్మికం. కాబట్టి గురునానక్ దేవ్జీ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప టెక్నిక్ ఏంటి అంటే శ్రవణం, నాదాన్ని పట్టుకోవడం. నాదం ద్వారా అంతర్ముఖం అయిపోయి హృదయ కమలాన్ని వికసింపజేసుకొని ఒక శ్రద్ధా సమర్పణతో జీవిస్తూ ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూస్తూ నువ్వు భగవంతుడు కనబడతాడా అంటే కనబడకపోవచ్చు, కానీ నీ భావంలో కనబడతాడు. నీ భావంలో ఫస్ట్ కనబడితే ఏదో ఒక రోజు అది సాక్షాత్కారం అనేది జరుగుతుంది. భావం అనేది పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఏదో రోజు ఆ సాక్షాత్కారం జరిగిపోతుంది. ప్రతి దాంట్లో అది కనబడతా ఉంటుంది. సో కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా, నేను భక్తి మార్గంలో కూడా నేను సాధన చేశాను. ఈ అచల సాంప్రదాయము, బ్రహ్మంగారి పరంపర ఇదంతా భక్తి మార్గమే. తర్వాత మన సూఫీ సెయింట్స్ కొంతమంది ఉన్నారు, సూఫీ సెయింట్స్, తర్వాత సిక్ గురుస్, వీళ్ళదంతా భక్తి మార్గం. ఈ భక్తి మార్గం ద్వారా కూడా నేను జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. ఇది చాలా హాయిగా ఉంటుంది, లవ్లీగా ఉంటుంది. ఈ వే అనేది కఠినంగా ఉండదు. జ్ఞాన మార్గంలాగా శరీరాన్ని నిర్వహించాలా, మనసును ఆపాలి, ఇది ఆపాలా, అదంతా ఏముండదు. ఇదంతా న్యాచురల్ వే అన్నట్టు, చాలా సహజంగా సరళంగా, చిన్నపిల్లలు ఆటలాడితే ఎలా ఉంటుంది, భక్తి మార్గం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇది అంధవిశ్వాసము, అంధశ్రద్ధ, అంధభక్తి కాకుండా చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అజ్ఞానం రాకూడదు, ఇక్కడ మళ్ళీ మూర్ఛ రాకూడదు, ఇది అతిగా ఉండద్దు, ఏదైనా బ్యాలెన్స్. సో భక్తి మార్గం అనేది చాలా మంచి మార్గం. కాబట్టి గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు పూర్వకాలంలో భక్తి మార్గం ద్వారా వాళ్ళు జ్ఞానోదయాన్ని అందుకునేవాళ్ళు. ఎందుకంటే జ్ఞానుల్లాగా సన్యసించి వెళ్ళడానికి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండేది కాదు. కాబట్టి ఈ భక్తి ఉద్యమంలో వచ్చినటువంటి ఈ జ్ఞానులంతా కూడా వీళ్ళంతా గృహస్థ ధర్మంలో ఉండే చతుర్విధ పురుషార్థాలని పాటిస్తూ, సంఘం యొక్క నియమాలను పాటిస్తూ, సామాజిక స్థితిగతులను అర్థం చేసుకొని వాళ్ళు జీవిస్తూ, సమాజానికి అనుగుణంగా జీవిస్తూ, అంటే సంఘం శరణం గచ్చామి అంటారు కదా, సంఘానికి సరెండర్ అయిపోయి, ఇక్కడ సిస్టమ్స్కి సరెండర్ అయిపోయి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల సిస్టమ్స్ని వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ సంఘంలో కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని ధర్మాలు ఉంటాయి. వీటన్నిటినీ అనుసరించి సహజ సిద్ధంగా జీవిస్తూ వాళ్ళు చాలా సహజమైన మార్గంలో వాళ్ళు జ్ఞానాన్ని అందుకున్నారు. కాబట్టి అన్ని యోగాలలో కంటే హైయెస్ట్ యోగం ఏంటంటే సహజయోగం. సహజయోగం అనేది చాలా హైయెస్ట్ యోగం అది. కాబట్టి భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు సహజ యోగంలోకి వెళ్ళిపోతారు. సహజంలోకి వెళ్ళినప్పుడు ధ్యానము, సమాధి, యోగము, జ్ఞానోదయం ఇవన్నీ సహజంగా ఘటిస్తాయి. కాబట్టి ఇది గురునానక్ దేవ్జీ జీవితము, ఆయన జ్ఞానము. ప్రపంచానికి ఆయన అందించినటువంటి గ్రంథం ఏంటంటే గురు గ్రంథ సాహిబ్.
దాంట్లో ఇంకా మనకి చాలా రకాల సాధన మార్గాలు ఉన్నాయి, చాలా రకాల సూత్రాలు ఉన్నాయి. ఎప్పుడన్నా భక్తి సమాధి అనేటటువంటి ప్రోగ్రాం నేను చేస్తే దాంట్లో మీకు ఆ సూత్రాలు చెప్తాను నేను. సో కాబట్టి ఇది ఆయన యొక్క జీవిత విధానము. కాబట్టి ఒక మనిషి ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ కూడా అతను ఆ పరమసత్యాన్ని తెలుసుకోవచ్చు. కాకపోతే జీవితాన్ని మార్చుకోవాలా, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, చూసేటటువంటి దృష్టిని మార్చుకోవాలి, భావాన్ని మార్చుకోవాలి. ప్రతి క్షణక్షణం ఒక ఉత్సవంగా జీవించడం, సరళంగా జీవించడం, సహజంగా జీవించడం, అహంకారానికి దూరంగా జీవించడం, ఇవన్నీ కూడా డే టు డే రొటీన్ లైఫ్లో ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఆ మార్పు అనేది వస్తుంది. భక్తి మార్గం ద్వారా మనం 3 monthsలో అందుకోవచ్చు ఎన్లైటన్మెంట్ అనేది. చాలా ఈజీ మార్గం ఇది. సో భక్తి మార్గం ద్వారా కూడా సమాధిలోకి ప్రవేశించవచ్చు. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, భక్తి సూత్రాస్ అంటారు వాటిని. సో అదొక డిఫరెంట్ సబ్జెక్ట్, అది ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. సో కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని మీరు కూడా సాధన చేయండి. అండ్ ఈరోజు మనకి కార్తీక పౌర్ణమి, తర్వాత గురునానక్ జయంతి సందర్భంగా ఈ విషయాలు మనం తెలుసుకున్నాము. వీటన్నిటినీ ఆచరణ యోగ్యంగా జీవితంలో ఎప్పుడైతే మనం పెడతామో తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి విషయం కూడా ఆచరణ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కేవలం విన్నామా వదిలేసామంటే ఏమీ రాదు. కాబట్టి ప్రధాన్ని మనం ఆచరించాలంటే కూడా కొంత సాధన చేయాలి. ఈ సాధన ద్వారా అన్నీ కూడా సఫలీకృతం అయిపోతాయి. అండ్ తర్వాత ఎప్పుడైతే మనము ఈ సాధన చేస్తూ మనము ముందుకెళ్తామో ఎంత వీలైతే అంత త్వరగా ఆ జ్ఞానాన్ని అందుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఎక్కడ ఎలా ఎండ్ అవుతుందో తెలియదు, మనకి ఎక్కడ మనం ఆగిపోతామో తెలియదు. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా దాన్ని అందుకున్నప్పుడు మీరు ఎదగడమే కాకుండా మీ ద్వారా ప్రపంచానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి 10,000 మంది బుద్ధ పురుషులు కావాలి కదా మనకి, ఎన్లైటెడ్ పీపుల్ కావాలి. కాబట్టి సో అందులో భాగంగా మీరు కూడా సాధన చేయండి. థ్యాంక్ యూ సో మచ్.